ఓం శ్రీ మాత్రే నమః. 2021లో అడుగు పెడుతున్నాం. మరి ఈ సంవత్సరంలో ఎవరికి ఎలా ఉందో తెలుసుకోవాలనే కుతూహలం, ఆసక్తి అనేది ఉంటుంది. మరి ముందుగా 12 రాశులలో మేష రాశి వారికి 2021లో ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం. 2021 సంవత్సరం మేష రాశి వారికి చాలా సందర్భాలలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మేషరాశి ఫలాలు 2021 ప్రకారం చూసుకుంటే మీకు ప్రయోజనకరమైన ఫలితాలు కలుగుతున్నాయి. మీ వృత్తిపరంగా ఈ సంవత్సరం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీ సంకేతంలో బృహస్పతి, రాహువు ఉండడం కూడా మీ ఆర్థిక జీవితాన్ని మరింత ఉత్సాహంగా మార్చడానికి సహాయపడుతుంది. అయితే ఖర్చు ఎక్కువగా పెడుతూ ఉంటారు. ఏదేమైనా కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా వరకు సంతోషకరమైన జీవనమే ఉంటుంది. అన్నింటా కూడా విజయాలు సాధిస్తారు. చదువుల కోసం విదేశాలకి వెళ్ళాలి అని అనుకునేవారు వారి కోరికను కూడా నెరవేర్చుకుంటారు. ఇంకా ఈ ఏడాది మీకు ఏ విధంగా కలిసొస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మీ వివాహ జీవితంలో ఎటువంటి కష్టాలున్నా కూడా ఈ ఏడాది ఏప్రిల్ నుండి సెప్టెంబర్ లోపు పరిస్థితులన్నీ మెరుగుపడతాయి. అంతేకాదు నవంబర్ చివరి నాటికి మీ వైవాహిక జీవితం ఉత్తమంగా మారుతుంది. ఇక ప్రేమ జీవితం విషయానికి వస్తే ఈ సంవత్సరం ముఖ్యంగా ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు చాలా అన్యోన్యంగా ఆప్యాయంగా సాగుతుందని చెప్పచ్చు. మీరు ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడే అవకాశాలు ఈ ఏడాది ఎక్కువగా ఉన్నాయి. ఇక వృత్తిపరమైన జీవితం విషయానికి వస్తే మేషరాశి ఫలితాలు 2021 ప్రకారం చూసుకుంటే శని మీ 10వ ఇంట్లో ఏడాది పొడవునా ఉంచబడుతోంది. ఇది మీపై ఆయనకు అనుకూలమైన అంశాన్ని నిర్ధారిస్తుంది. ఈ సమయం మీ పని జీవితానికి చాలా మంచిది. అంటే ఉద్యోగస్తులకు ఈ సమయం చాలా బాగుంటుందని చెప్పచ్చు. మీకు అనేక అంతర్జాతీయ పరిచయాలు ఏర్పడతాయి. విదేశాలకు పని సంబంధిత ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా విదేశాలకు వెళ్లిన వారు లాభాలను విజయవంతంగా పొందుతారు. కష్టపడే తత్వం ఉన్నవారు దినదినాభివృద్ధి చెందుతారు. ఇది వారి జీవితంలో మెరుగైన సమయానికి దారితీస్తుంది. మీరు సంవత్సరం ప్రారంభంలో అంటే ముఖ్యంగా ఫిబ్రవరి మధ్య నుండి మార్చి మధ్య వరకు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. పనిలో ఎవరైనా మిమ్మల్ని తప్పుగా ఆరోపించవచ్చు, లేదా కొన్ని కారణాల వల్ల మీరు అవమానానికి గురవుతారని కొన్ని గ్రహాల ప్రకారంగా మీకు తెలియచేయటం జరుగుతోంది. ఇది మీ ఇమేజ్ను కూడా దెబ్బతీస్తుంది. ఇక వ్యాపారస్తులు అంటే మేషంలో ఉన్న వ్యాపారస్తుల విషయం తీసుకుంటే చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మీకు కొన్ని నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు నిరంతర అప్రమత్తతో మీరు ఉండగలిగితే మీ వ్యాపారాన్ని వేగవంతం చేయొచ్చు. అలాగే లాభదాయకమైన ఒప్పందాలపై పని చేయవచ్చు. మొత్తం మీద 2021 సంవత్సరం మేషరాశి వారికి వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఆర్థిక ఫలాల గురించి చూద్దాం. మేషరాశి ఫలాలు 2021 ప్రకారం చూస్తే ఈ సంవత్సరం ఆర్థిక సంబంధిత విషయాలలో మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ తొందరలోనే మీరు వీటి నుంచి బయటపడతారు. ముఖ్యంగా ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మీకు బాగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా కూడా మీకు అనుకూలంగా మారుతుంది. గురుడు మీ యొక్క ఆర్థిక స్థితిని దృఢపరుస్తాడు. తద్వారా మీరు అనేక సమస్యల నుండి బయటపడతారు. ఇక సంవత్సరం చివరిలో అంటే సెప్టెంబర్ నుండి చూసుకుంటే ఆర్థికపరమైన విషయాలలో మీరు కొన్ని ఎత్తుపల్లాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 20 నవంబర్ తర్వాత నుంచి మీకు అనుకూల సమయంగా చెప్పచ్చు. సంవత్సరం చివరకు వచ్చేటప్పటికి మీరు ధనం సంపాదించడానికి అనేక అవకాశాలు లభిస్తాయి. అయితే అదే సమయంలో మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. అంటే మీరు మీ ప్రియమైన వారి కోసం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇక ముఖ్యంగా మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఇది మీకు మేము చెప్పదగిన సూచన. లేదు అంటే మీ జేబు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందంటే అంతగా ధనం ఖర్చు అవుతుంది. ఇక విద్యార్థుల విషయం తీసుకుంటే మేషరాశి ఫలాలు 2021 ప్రకారం మిశ్రమ ఫలాలు గోచరిస్తున్నాయి. జనవరి నుండి మార్చి వరకు చూసుకుంటే మీ గ్రహాల అనుకూలత వలన మీకు అనుకూలంగానే ఉంటుంది. ఈ సమయంలో మీరు కష్టపడి పనిచేసే తీరును మరింత మెరుగుపరుచుకుని ముందుకు సాగండి. మార్చి ఆఖరు నుండి ఏప్రిల్ వరకు చూసుకుంటే మీ మనసు అనవసర విషయాలపై మాట్లాడడం వంటి వాటిపై మళ్ళుతుంది. అనేక విషయాలు మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మే నెల నుండి జూలై వరకు చూసుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు కొన్ని మిశ్రమ ఫలితాల్ని పొందుతారు. విద్యార్థులు మొత్తం మీద ఎలా చూసుకున్నా కూడా వారి చదువుల మీద దృష్టి సారించవలసి ఉంటుంది.
ఇక పోటీ పరీక్షలకు నవంబర్ అనుకూలంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. మీరు పోటీ పరీక్షలలో పాల్గొంటే అద్భుతమైన విజయాలను అందుకుంటారు. మీకు అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఇది మీ పరీక్షల్లో విజయాలను అందుకోవడానికి ఉపయోగపడుతుంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వారికి వారి కళ నెరవేరుతుంది. ఉన్నత విద్యలో కూడా రాణించగలుగుతారు. మేషరాశి ఫలాలు 2021 ప్రకారం కుటుంబ జీవితం చూసుకుంటే అంతగా అనుకూలంగా లేదు. కుటుంబంలో ఆనందం కాస్త తగ్గుతుంది. ఫలితంగా మీరు మీ కుటుంబ సభ్యుల నుండి అవసరమైనంత సహకారాన్ని పొందలేరు. సంవత్సరం మొత్తం ఇది మీ మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. పని ఒత్తిడి వలన మీరు మీ కుటుంబానికి తగిన సమయం కేటాయించలేరు. తద్వారా కుటుంబ పనుల్లో గందరగోళం చోటు చేసుకునే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు మీరు వారితో సమయాన్ని గడపడానికే ప్రయత్నం చేయండి. కొంతమందికి కుటుంబానికి దూరంగా వెళ్లాల్సిన అవసరం కూడా రావచ్చు. అయితే సెప్టెంబర్ నుండి పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇది మీ కుటుంబ జీవితానికి అత్యంత అనుకూల సమయంగా చెప్పచ్చు. మేషరాశి ఫలాలు 2021 కుటుంబ జీవిత ప్రకారం చూసుకుంటే మీ కుటుంబం ఈ సమయంలో స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వారికి సహాయ సహకారాలు అందించడం మంచిది. లేదంటే వారి అనారోగ్యంగా అంటే కుటుంబంలోని వారి అనారోగ్యం కారణంగా పెద్ద మొత్తంలో ధనాన్ని నష్టపోవాల్సి కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక 2021 సంవత్సరం సంతానానికి సంబంధించిన విషయాలే చూసుకుంటే మంచి ఫలితాలు అందుతాయి. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు అనుకూలంగా ఉంటుంది. వారు వారి జీవితంలో విజయవంతంగా ముందుకు సాగుతారు. ఈ సమయంలోనే మీరు మీ భాగస్వామి మీ బంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇద్దరి మధ్య కూడా పరస్పర సహకారం అందిపుచ్చుకోవాలి. నవంబర్ చివరి నుండి పరిస్థితులు ఇంకా మెరుగుపడతాయి. మీ సంతానం నవంబర్ నుండి డిసెంబర్ వరకు చూసుకుంటే చాలా మంచిగా రాణిస్తారు. ప్రమోషన్లు కూడా పొందే అవకాశం ఉంది. ప్రేమకు సంబంధించిన వ్యవహారాల్లో 2021 మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. మీ వరకు 2021 ప్రారంభం అనుకూలంగా లేదు అని భావించినప్పటికీ మధ్యలోకి వచ్చేటప్పటికి మీకు అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు మీకు అత్యంత అనుకూలంగా పరిస్థితులు మారుతాయి. మీకు ఇష్టమైన వారిని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నట్లయితే ఈ సమయం మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీరు మీ ప్రియమైన వారితో ఆనందకరమైన క్షణాలనే గడుపుతారు. మీరు కోరుకున్న విధంగా మీ కోరికలు కూడా నెరవేరుతాయి. ఇక ఆరోగ్య విషయం చూద్దాం. మేషరాశి ఫలాలు 2021 ప్రకారం ఆరోగ్యానికి సంబంధించి చూసుకుంటే మీకు సాధారణంగానే ఉంటుంది. 35 సంవత్సరాలు పైబడిన వారు ఈ రాశిలో ఉంటే వారికి నడుం నొప్పులతో బాధపడే అవకాశం ఉంటుంది. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. వైద్యుల్ని సంప్రదిస్తే సరిపోతుంది. మేషరాశి వారు పగడం ధరించడం చాలా మంచిది. ప్రతి మంగళవారం శనివారం సుందరాకాండ పారాయణం చేయండి. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించండి. 1 లేదా 2 జ్యోతిర్లింగాలను దర్శించండి. 2021 సంవత్సరంలో ఒక్కసారైనా కుదిరితే రుద్రాభిషేకం చేయించుకోండి. రాగి పాత్రను ఉపయోగించి సూర్యునికి ప్రతిరోజు కూడా అర్ఘ్యాన్ని అందించండి. అంటే సూర్యుడికి నమస్కరించండి, సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. మేషరాశి వారికి మొత్తం మీద చూసుకుంటే ఈ ఏడాది అనుకూలంగా ఉంటుంది. అవకాశం ఉన్నవారు శ్రీశైల క్షేత్రానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని రండి. ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి 2021 సంవత్సరం ఎలా ఉంది అనేది వివరంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి 2021 సంవత్సరం మొదటి 2 నెలలు కాస్త సాధారణంగానే గడిచినా తరువాత మాత్రం అద్భుతమైన ఫలితాల్ని పొందుతారు. గత ఏడాది పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. జూన్ వరకు కూడా ఈ మంచి సమయం అలాగే ఉంటుంది. అయితే జూన్ నుండి సెప్టెంబర్ వరకు మీ రాశి చక్రంలో మంచి ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగం వ్యాపార పరంగా చూసుకుంటే కొన్ని ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకుంటాయి. మరి ఈ ఏడాది వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈ ఏడాది పదవులు సభ్యత్వాలు వంటివి స్వీకరిస్తారు. గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. హామీలు నిలబెట్టుకుంటారు. వివాహ యత్నం ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలు చూసుకుంటే సంతృప్తికరం. స్థిరాస్తి వాహనం వంటివి అమర్చుకుంటారు. సోదరుడితోటి చక్కటి అవగాహన నెలకొంటుంది. ఆస్తి వివాదాలు కొలిక్కొస్తాయి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. సంతానానికి విదేశీ విద్యావకాశం లభిస్తుంది. వ్యాపారాలు పరిశ్రమల స్థాపనలకు అనుకూలమైన సమయం. సొంత వ్యాపారాలే శ్రేయస్కరం.
ఏజెన్సీలు, టెండర్లు వంటివి దక్కించుకుంటారు. అయితే ఇదే సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవటం ఉత్తమం. ఉపాధ్యాయులకు, ఉద్యోగస్తులకు చూసుకుంటే పదోన్నతి, అధికారులకు స్థానచలనం, వృత్తుల వారికి సామాన్యం, కళా క్రీడాకారులకు ప్రోత్సాహకరం, తరచూ ప్రయాణాల వంటివి చేస్తారు. దైవ చింతన అధికమవుతుంది. కృత్తికా నక్షత్రం వారు రూబీ, రోహిణి నక్షత్రం వారు ముత్యం, మృగశిర నక్షత్రం వారు పగడం ధరించినట్లయితే శుభం కలుగుతుంది. ఈ రాశివారు లక్ష్మీ గణపతిని తెల్లని పూలతో పూజించి, ఇష్టకామేశ్వరి దేవిని ఎర్రటి పూలతో పూజించటం వలన సమస్యలన్నీ కూడా తొలగి మానసికంగా కుదుట పడతారు. గతంలో మీ జీవిత భాగస్వామి పేరు మీద కొనుగోలు చేసిన భూమికి మంచి ధర వస్తుంది. మంచి ధర కమ్మి కమర్షియల్ ఏరియాలో విలువైన షాపు కానీ, స్థలం కానీ కొనుగోలు చేస్తారు. వేరే చోట వ్యవసాయ భూమి కొనుగోలు చేస్తారు. కొన్ని సందర్భాలలో కీలక స్థానంలో ఉన్న అధికారులు చెప్పుడు మాటలు విని మీ నుండి కనీసం వివరణైనా కోరకుండా ఏకపక్ష నిర్ణయాలు చేస్తారు. అయితే లౌక్యంగా ప్రతిఘటించి వాస్తవాలు నిరూపించి మీ ప్రయోజనాలు, మీ స్థానాన్ని కూడా చక్కగా కాపాడుకోగలుగుతారు. తోలు ఉత్పత్తుల వ్యాపారాలు, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, తక్కువ వ్యవధిలో సాగే తాత్కాలిక వ్యాపారాలు వంటివి చక్కగా కలిసొస్తాయి. నౌకా రవాణా, జల రవాణా లాభిస్తుంది. చార్టర్డ్ అకౌంటెంట్స్కి ఈ సంవత్సరం చాలా బాగుంది. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అయితే క్లయింట్స్ నిబద్ధత గురించి 1-2 సార్లు ఆలోచన చేయండి. వివాహాది శుభకార్యములకు సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు విసుగు పుట్టిస్తాయి. దైవానుగ్రహం వల్ల మీ ప్రమేయం లేకుండానే ఆకస్మికంగా పెళ్లి సంబంధం కుదురుతుంది. 10 రూపాయలు ఖర్చయ్యే చోట 20 రూపాయలు ఖర్చు చేసి మరి శుభకార్యాలు వైభవంగా నిర్వహిస్తారు. మీ పలుకుబడి ఉపయోగించి ప్రభుత్వపరంగా మంచి ఆర్డర్లు తీసుకొస్తారు. మంచి లాభాలు పొందగలుగుతారు. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులతో కలిసి పనిచేస్తారు. స్త్రీల వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. స్త్రీల దగ్గర ఒక నమ్మకాన్ని ఏర్పరచుకోగలుగుతారు. సంవత్సరం ద్వితీయార్థంలో 2 నెలలు వృత్తి ఉద్యోగాల పరంగా చూస్తే సంతృప్తి లభించదు. సాంకేతికపరమైన విద్యా రంగంలో రాణిస్తారు. సంతానపరమైన విషయాలు సజావుగా ఉన్నప్పటికీ జ్యేష్ఠ కుమార్తె లేదా జ్యేష్ఠ కుమారుడి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. స్త్రీ సంతానం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తారు. నూతన భాగస్వాములతో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. వ్యాపారంలో లాభాలు సంతృప్తికరంగా ఉంటాయి. భాగస్వాములతో వ్యాపారం చేసే కన్నా 4 గేదెలు పెట్టుకుంటే మంచిదని భావిస్తారు. అంటే ఆ విధంగా మీకు విసుగు పుడుతుందా వ్యాపారం. గతంలో ఎదురైన చేదు అనుభవాలే దీనికి కారణమవుతాయి. లక్ష్మీ ప్రమిదలతో దీపారాధన చేస్తూ ఉండండి. రుద్ర జడను ఉపయోగించండి. ఉద్యోగంలో స్థానచలనం తప్పకపోవచ్చు. అయినప్పటికీ మీ ఉనికిని కాపాడుకోగలుగుతారు. కుటుంబంలో, బంధువులలో ఏకాభిప్రాయం సాధించి ఎంతో కాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించగలుగుతారు. సోదర సోదరీ వర్గానికి అండగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యవర్తిత్వం చేయవద్దు. వివాహాది శుభకార్యాల విషయంలో ఇతరులకి సహాయం చేస్తారు. బాధ్యతంతా మీపైనే వేసుకుంటారు. మీ ఇంట్లో జరిగే శుభకార్యానికి బంధుమిత్రుల నుండి కూడా ఇదే రకమైన సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. అయితే ప్రేమ వివాహాలు మాత్రం విఫలమవుతాయి. తాత్కాలిక వ్యామోహంలో పడి జీవితాన్ని కష్టాలు పాలు చేసుకోవద్దు. ప్రేమ పెళ్లిళ్లకు సంబంధించిన వ్యవహారాలు కొంత విసుగు, చికాకు కూడా కలిగిస్తాయి. ఇటువంటి వాటిని మీరు ప్రోత్సహించరనే చెప్పచ్చు. పునర్వివాహాలు చేసుకోవాలి అనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. మధ్యలో జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడతాయి. స్పెక్యులేషన్కు దూరంగా ఉండండి. కొన్ని అమ్మకాలకు సంబంధించిన విషయాలలో లాభపడతారు. రుణాలు తీరుస్తారు. తనఖాలు వంటివి విడిపిస్తారు. విలువైన వస్తువులను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అన్ని రకాల దేవుళ్ళ అభిషేకాలకు మహాతీర్థం పొడిని ఉపయోగించండి. అనుకూలమైన ఫలితాలు మొత్తం మీకే దక్కుతాయి. వ్యవహారాలకు మాత్రం సంబంధించిన వ్యక్తులకు వాటా పంచాల్సి వస్తుంది. మీ ఎదుగుదల కొందరికి కంటకంగా మారుతుంది. అసూయాగ్రస్తులైన ఇటువంటి వారితో మీ సన్నిహితులు కూడా చేరడం మీకు ఆశ్చర్యం కలిగించే అంశంగా మారుతుంది. కార్యాలయంలో రాజకీయాలు అధికమవుతాయి. కుల సంబంధమైన రాజకీయాలు చోటు చేసుకుంటాయి.
ఇతరుల సలహాలు నచ్చేవే అమలు చేయండి. అంతేకాని ఇతరులు సలహాలు చెప్పడానికి వీలు లేని భయానక వాతావరణం మాత్రం కలిగించవద్దు. పట్టుదలతో పాటు పట్టువిడుపులు కూడా మంచికి దారి తీస్తాయని గ్రహించండి. వైరవర్గం గుడ్విల్ను దెబ్బతీయగలుగుతారు. యోగాభ్యాసాల ద్వారా ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. ప్రభుత్వ పరంగా, ప్రైవేటు పరంగా రావాల్సిన బిల్లులు ఏవైనా ఉంటే ఆలస్యమవుతాయి. మీ ప్రాధాన్యత మాత్రం ఎంత మాత్రం తగ్గదు. ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో చాలామందికి మీరే దిక్కవుతారు. పనిచేసే సామర్థ్యం, నేర్పరితనం మిమ్మల్ని నిలబెడతాయి. అంతేకాని ఎవరో చూపించిన అభిమానం మాత్రం కాదు. అందర్నీ కలుపుకుని సమిష్టి ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇందువలన కీర్తి, ధనం వంటివి లభిస్తాయి. అయిన వాళ్ళ విషయంలో జోక్యం చేసుకుంటారు. మీ పరపతి వల్ల వాళ్లకు ప్రభుత్వపరమైన స్కాలర్షిప్లు, ప్రభుత్వపరమైన స్కీముల వల్ల లబ్ధి చేకూరుతుంది. ఆర్ట్ గ్యాలరీలు, బ్యూటీ పార్లర్లు, అలంకార సంబంధిత వ్యాపారాలు వంటివి చక్కగా లాభిస్తాయి. వస్త్ర వ్యాపారాలు చేసే వ్యాపారులకు మాత్రం ప్రతికూల కాలం. ప్రింటింగ్, వ్యాపార ప్రకటనలు, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి మధ్యస్థంగా ఉన్నాయి ఫలితాలు. విలాసవంతమైన జీవితానికి దూరంగా ఉండాలని భావిస్తారు. అయితే అది ఆచరణలో సాధ్యం కాదు. ఆర్థికపరమైన మినహాయింపులు, ఇన్కమ్ ట్యాక్సులకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. అయితే విలువైన పత్రాలు, డాక్యుమెంట్లు చోరీకి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. లీజులు, డైరీలు, లిఖితపూర్వక వ్యవహారాల యందు జాగ్రత్త వహించండి. కొనుగోలులో లాభపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. నిపుణుల్ని సంప్రదించి కొనుగోలు చేయండి. సంతానానికి సంబంధించిన విద్యా విషయాలలో ఖర్చు చాలా ఎక్కువగా అవుతుంది. అయినా ఖర్చులకు వెనుకాడరు. దురాభ్యాసాలు కలిగి క్రమశిక్షణ లేని మీ సన్నిహితుల వల్ల మీరు ఇబ్బందులు పడతారు. కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వృషభ రాశి వారు ఉత్తమ నాణ్యత గల డైమండ్ రత్నాన్ని ధరించండి. అయితే ఈ రత్నం విషయంలో మీ యొక్క పండితుల సలహాలు పాటించండి. ప్రతిరోజు కూడా చిన్నారి ఆడపిల్లల పాదాలు తాకి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోండి. అంతేకాదు వారికి తెల్లటి తీపి పదార్థాలను అందించండి. ప్రతి శుక్రవారం చీమలకు బియ్య పిండిని తినిపించండి. అలాగే ఎండిన తురిమిన కొబ్బరి పిండి మరియు చక్కెర కలిపిన పొడి కొబ్బరిలో నింపి ఆపై ఎవరూ తిరగని ప్రదేశంలో పాతిపెట్టండి. ఇలా చేస్తే మీకున్న చికాకులు, దిష్టి వంటివి తొలగిపోతాయి. ఒక ఆవుకి నిరంతరం కూడా అంటే మీకు అవకాశం చిక్కినప్పుడల్లా కూడా ఆహారాన్ని అందించండి. ఇక ప్రతి ఒక్కరితో కూడా మర్యాదగా ప్రవర్తించండి. ముఖ్యంగా మగవారైతే ఆడవారితోటి మర్యాదగా ప్రవర్తించాలి. మీ ఇంటి మహిళలతో పాటు సమాజంలో ఉన్న మహిళలందరితో కూడా మర్యాదగా ప్రవర్తించండి. ఇలా చేస్తే మంచి ఫలితాలు తప్పకుండా అందుకుంటారు. మొత్తం మీద చూసుకుంటే 2021 సంవత్సరం వృషభ రాశి వారికి చిన్న చిన్న చికాకులు తప్పితే సమయమంతా కూడా అనుకూలంగానే ఉంది. ఓం శ్రీ మాత్రే నమః. 2021లో మిథున రాశి వారికి ఎలా ఉందో, ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. వివాహాది శుభకార్యాల విషయంలో మీ మాటే నెగ్గించుకుంటారు. శుభకార్యాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఒక కొలిక్కొస్తాయి. ప్రతి విషయంలోనూ తోడబుట్టిన వాళ్ళు, తల్లిదండ్రులు, మీ హితవు కోరే పెద్దలు కొండంత అండగా నిలుస్తారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి మీలో ఉన్న సోమరితనాన్ని పక్కన పెట్టి శారీరకంగా, మానసికంగా శ్రమించండి. ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో పనిచేయడానికి అవకాశాలు లభిస్తాయి. ప్రతి రంగంలోనూ గట్టిపోటీని ఎదుర్కొంటారు. మీ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. విద్యా సంబంధమైన విషయాలలో రాణిస్తారు. IAS, IPS వంటి ఉన్నత పరీక్షలకు ఎంపికవుతారు. ఇతరత్రా పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇంట్లో ప్రోత్సాహం బాగానే ఉన్నా కూడా చిల్లర మల్లర తగాదాలు మీకు చికాకు కలిగిస్తాయి. కంబైన్డ్ స్టడీస్ వల్ల నష్టపోతామని గ్రహించి జాగ్రత్త పడతారు. మీ బంధువుల ఆస్తులకు సంబంధించి, పూర్వీకుల ఆస్తి పంపకాలకు సంబంధించి రాసిన డాక్యుమెంట్లు అస్పష్టంగా ఉంటాయి. అవి విభేదాలకు దారితీసే అవకాశం ఉంది. మీరు మధ్యవర్తిత్వం చేసి వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకొస్తారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సూచిస్తారు. ఇందువల్ల పరోక్షంగా మీరు లాభపడతారు. రాని బాకీలు వంటివి వివాదాస్పదమవుతాయి. మధ్యవర్తి పరిష్కారం వలన లాభం, నష్టం లేకుండా బయటపడతారు.
ఒక చోట నష్టపోయినా దైవానుగ్రహం వల్ల మరొక చోట లాభపడతారు. సభలు, సమావేశాలు, బహిరంగ సభలు వంటివి సర్వసాధారణమవుతాయి. ఆదాయానికి మించిన ఖర్చుల్ని అదుపు చేయడంలో విజయం సాధిస్తారు. సంవత్సర ద్వితీయార్థంలో చూసుకుంటే విదేశాలలో విద్యను అభ్యసించడానికి, ఉద్యోగం కొరకు చేసే ప్రయత్నాలు వంటివి చక్కగా ఫలిస్తాయి. విద్యా రుణం కూడా మంజూరవుతుంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన రాయితీలు, సబ్సిడీలు, అధికార ధృవీకరణ పత్రాలు మీకు సానుకూల పడతాయి. నూనె, లోహపు వ్యాపారులకు, వస్త్ర వ్యాపారులకు, రత్న వ్యాపారులకు, రవాణా వ్యాపారులకు సమయం మధ్యస్థంగా ఉందని చెప్పచ్చు. కార్యాలయంలో మిమ్మల్ని ఏదో ఒక వర్గానికి చెందిన వ్యక్తిగా ముద్ర వేస్తారు, కానీ మీరు అందరి మనిషిగా ఆమోదించబడతారు. కష్ట సమయంలో ఒక స్త్రీ సహకారం లభిస్తుంది. అలంకార సంబంధమైన వ్యాపారాలు వంటివి లాభిస్తాయి. నిల్వ ఉంచిన అపరాలు, ఆహార ధాన్యాల వల్ల లాభపడతారు. సివిల్ కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ప్రేమ వివాహం గురించి మీ అభిప్రాయాలన్నీ కూడా విమర్శలకు దారితీస్తాయి. విదేశాల నుండి వచ్చే ఆర్థిక సహాయం వలన మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ రకాల సంస్థలు పురోగమనంలో ఉంటాయి. సినీ రంగంలోని వారికి, టీవీ రంగంలోని వారికి అనుకూలమైన కాలం. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేస్తారు. ఎంతో కాలంగా బరువుగా మారిన బాధ్యతల్ని దించుకోగలుగుతారు. పిల్లల విషయంలో ఒక దిగులు ఆలోచన మీకుంటుంది. ఇతరుల మీద మీరు చేసిన ఆరోపణలకు సంబంధించిన విషయం తాలూకు సాక్ష్యాధారాలు మీ చేతికి లభిస్తాయి. రుద్ర జడను ఉపయోగించండి. కోర్టు పరంగా వాయిదా పడుతూ వస్తున్న విషయాలన్నీ కూడా ఒక పరిష్కార దశకొస్తాయి. చదువులు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి దూర ప్రయాణాలు ఫలిస్తాయి. పిల్లల ఎదుగుదలకు గట్టి పునాది వేయడానికి, బాగా చదివించడానికి నిర్ణయం తీసుకుంటారు. అందుకు తగిన ధనం కోసం మీ సిద్ధాంతాలను సైతం మార్చుకుంటారు. భార్య వైపు బంధువులకు సహాయం చేస్తారు. కొన్ని బాధ్యతల నుండి కొందరికి ఉద్వాసన చెప్తారు. నిర్మోహమాటంగా ప్రవర్తిస్తారు. మీ పరిశీలనలో కొన్ని ముఖ్యమైన రహస్యాలు తెలుసుకుంటారు. అవి వృత్తి, ఉద్యోగాల పరంగా ఎంతగానో ఉపయోగపడతాయి. దైవికం అనే పొడితో ధూపం వెయ్యండి. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టే వ్యక్తులు ప్రధాన సమస్య అవుతారు. సోదర సోదరీ వర్గానికి సహాయం చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా మిమ్మల్ని దెబ్బతీయాలని చూసే శత్రువర్గాల ప్రయత్నాలు విఫలమవుతాయి. ప్రతి విషయంలో ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల అండదండలు మీకు పుష్కలంగా లభిస్తాయి. ఆత్మీయ వర్గంతో కొద్ది కాలం పాటు విభేదాలు చోటు చేసుకుంటాయి. పెద్దలు, వృద్ధుల విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. చెప్పుకోదగిన కారణాలు లేకపోయినా కూడా ఒకానొక సందర్భంలో వైరాగ్యం ఆవహిస్తుంది. వైరాగ్యంలో, నైరాశ్యంలో ఒక విధమైన అనుభూతిని చెందుతారు. మీ మనసుకు తగిలిన గాయాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. మీ ఉద్దేశంలో అవినీతితో సమాజం మైలుపడినప్పటికీ నిజాయితీగా ఉన్న మీలాంటి వాళ్లకు ప్రశంసలు, చికాకులు కూడా వస్తాయి. యథార్థమైన ఈ సత్యాన్ని గ్రహించడానికి ఎంతగానో బాధపడతారు. వాస్తవాలు మీకు మింగుడు పడవు. ఇక వివాదాస్పదమైన ఆస్తి కలిసొస్తుంది. వివాహాది శుభకార్యాల విషయంలో మీకు కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ కూడా సర్దుకుపోతారు. మౌనం వహిస్తారు. దైవ సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది అనే వాస్తవాన్ని గ్రహిస్తారు. ఆధ్యాత్మిక రంగంలో తీయని మాటలు చెప్పి మోసం చేసేవారు ఎదురవుతారు. కాబట్టి జాగ్రత్త వహించండి. సంతానాన్ని విదేశాలలో చదువు కోసం పంపించే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకర్షణీయమైన స్కీముల్లో చేరటం, చీటీలు కట్టడం వల్ల నష్టపోతారు. అధికారులతోటి మంతనాలు, రాజకీయ పైరవీలు లాభిస్తాయి. సంతానానికి సంబంధించి వివాహ ప్రయత్నాలు వంటివి ఆకస్మికంగా లాభిస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. కొన్నాళ్ళు ఉద్యోగంలో అసంతృప్తి వాతావరణం నెలకొంటుంది. రాజకీయ పలుకుబడి వల్ల మీకు టెండర్లు వస్తాయి. మీరు అందలం ఎక్కించిన రాజకీయ నాయకులు, మీ ద్వారా ఉద్యోగం పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లే మీకు ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. ఎన్నో మంచి అవకాశాలు మీకు కలిసి వస్తాయి. మీరు ఏది మంచిదో ఎంచుకుంటే ఎక్కువ లాభపడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోండి. ఓర్పు, నేర్పు, సహనంతో అందరితో కలిసి పనిచేసే ధోరణి అవలంబించండి. ప్రజా సంబంధాలు మెరుగుపరుచుకుంటారు.
విలువైన పత్రాలు, డాక్యుమెంట్స్ ఇటువంటి వాటి భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. తల్లిదండ్రుల్ని మెప్పించలేక ఇటు ఇంట్లో పోరు బయట పోరు తట్టుకోలేక ఎవ్వరినీ సంతృప్తి పరచలేరు. ఒకానొక సమయంలో మీ పేరును మీ సంస్థ పేరును ఉపయోగించుకుని లాభపడే అవకాశవాదుల నిజ స్వరూపం తెలుస్తుంది. ముఖ్యమైన విషయాలలో జీవిత భాగస్వామితో విభేదాలు వంటివి కూడా రావచ్చు. సంతానాన్ని గారాబం చేయటం వలన ఏర్పడిన పరిస్థితులు మీకు మింగుడు పడవు. పిల్లల విషయంలో ఒక ఆలోచన, దిగులు అనేది ఉంటుంది. కుటుంబంలో, బంధువులలో అంతర్గత రాజకీయాలు మీకు చిరాకు కలిగిస్తాయి. మార్పురాని వ్యక్తులలో మార్పు తీసుకురావడానికి ఇక మీరు ప్రయత్నం చేయవద్దు. మీ వృత్తికి సంబంధించిన విషయాలు, ప్రయాణానికి సంబంధించిన వివరాలు, మీ రోజువారీ వివరాలు గోప్యంగా ఉంచండి. లేని విషయంలో నష్టపోయే ప్రమాదమే ఎక్కువగా ఉంది. ఆగిపోయిన నిర్మాణ కార్యక్రమాలు, కాంట్రాక్ట్ వ్యవహారాలు పూర్తి చేస్తారు. మీ పనితీరును మెచ్చుకుంటారు. ముఖ్యమైన పత్రాలు లేదా ప్రశంసా పత్రాలు వంటివి మీకు అందుతాయి. ఇతరుల సహాయ సహకారాలతో శుభకార్యాలు పూర్తి చేస్తారు. ప్రతి చోట పోటీ, అనారోగ్యకర వాతావరణం, సహాయ నిరాకరణ మొదలైన ఇతి బాధలు అధిగమించి పనుల్ని విజయవంతంగా చేసుకోగలుగుతారు. యజ్ఞభస్మాన్ని నుదుట్న ధరించండి. కళా, సాహిత్య, సంగీత రంగాలలో మీ సంతానాన్ని ప్రోత్సహిస్తారు. మీ ప్రోత్సాహానికి మంచి ఫలితాలు మీ సంతానం సాధిస్తారు. మిథున రాశి వారు బుధవారం రోజున ఒక జత పక్షుల్ని విడిపించండి. అంటే పంజరంలో ఉన్న పక్షుల్ని పంజరం నుంచి విముక్తి కల్పించండి. అధిక నాణ్యత గల పచ్చ రత్నాన్ని ధరించండి. ఆకుపచ్చ రంగు గాజులు లేదా బట్టలను మీ పితృ లేదా మీ తల్లిగారి బంధువులకు బుధవారం రోజున బహుమతిగా ఇవ్వండి. నవగ్రహ ప్రదక్షిణ కూడా చేస్తూ ఉండండి. ఆలయానికి తరచూ వెళుతూ ఉండండి. పరమేశ్వరుని దర్శనాన్ని కూడా చేసుకోండి. మొత్తం మీద చూసుకుంటే మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమమైన ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓం నమ శివాయ. కర్కాటక రాశి వారికి 2021లో ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో వివరంగా తెలుసుకుందాం. 2021లో జ్యోతిష శాస్త్ర అంచనాల ప్రకారం చూసుకుంటే ఈ సంవత్సరంలో ఈ రాశివారు కొన్ని హెచ్చు తగ్గుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ వృత్తిపరమైన విజయాన్ని అందుకుంటారు. ఈ సంవత్సరంలో ఈ రాశివారు రెగ్యులర్ ప్రొఫెషనల్ బిజినెస్ వెంచర్స్ కాకుండా కొన్ని సామాజిక కార్యకలాపాలలో కూడా పాల్గొనవచ్చు. ఈ కారణంగా సమాజంలో మీ పోటీతత్వాన్ని పెంచుకోవచ్చు. సంవత్సరం ప్రారంభంలో ఆర్థిక స్థితి సాధారణంగానే ఉన్నా మార్చి నెలలో అడుగుపెట్టిన తర్వాత పరిస్థితులు పూర్తిగా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ నెలలో మీరు ఆర్థిక లాభాలను ఎక్కువగా పొందే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది. ఇది గత రుణాలు, మీ రాబోయే బిల్లుల్ని పరిష్కరించడానికి, డబ్బులు కూడబెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మరి ఈ రాశి వారికి ఈ 2021 ఇంకా ఏ విధంగా కలిసొస్తుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. 2021 చూసుకుంటే విద్యార్థులకి సగటు ఫలితాలే కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి నుండి ఏప్రిల్ నెల వరకు కూడా సంవత్సర ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు అదృష్టం కలుగుతుంది. మీ ఏకాగ్రత, సామర్థ్యాలపై ధ్యాస ఉంచడం చాలా మంచిది. కుటుంబ జీవితానికి చూసుకుంటే 2021 చాలా అనుకూలమైంది. ఈ సంవత్సరంలో మీ జీవితంలో అనేక మంచి విషయాలు జరుగుతాయి. వ్యాపారం, వృత్తిపరమైన అవసరాలు తీర్చడానికి మీరు మీ కుటుంబ సభ్యులకు కొంతకాలం దూరంగా ఉండవలసి రావచ్చు. పోటీల్లో గెలుపు కోసం చాలా శ్రమ పడతారు. అయితే శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పనుల్లో విజయాన్ని సాధిస్తారు. కష్టపడడానికి సిద్ధపడతారు. భాగస్వాములతో అనుబంధం పెంచుకునే దిశలో ప్రయత్నం చేస్తారు. ఊహించని ఇబ్బందుల వల్ల కొన్ని పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాల్లో కొన్ని జాగ్రత్తలు అవసరం. విశ్రాంతి కోసం ప్రయత్నం చేస్తారు. అనవసర ప్రయాణాలు, అనవసరపు ఖర్చులు చేస్తారు. సమయం, కాలం, ధనం వంటివి వృధా అవుతాయి. సుఖం కోసం ఆరాటపడతారు. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. పాదాల నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. విహార యాత్రలు చేసే ఆలోచన ఉంటుంది. పనుల్లో లాభాలు వస్తాయి. సంపాదనపై దృష్టి పెరుగుతుంది. మీలో దురాశ అనేది కొంచెం పెరుగుతుంది. పక్కవారితో ఎక్కువగా పోల్చుకునే ప్రయత్నాలు వంటివి చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడూ కూడా అటువంటి విషయాలు పనికి రావు.
జాగ్రత్తగా ఎవరికి వారే ఉండాలి. లాభాలు దుర్వినియోగం అవుతాయి. పెద్దల ఆశీస్సులు తొందరగా లభించవు. కళాకారులకు అనుకూలత ఏర్పడుతుంది. సమిష్టి ఆశయాలు ఆదాయాలు వస్తాయి. నిల్వ ధనాన్ని పెంచుకుంటారు. సంవత్సర ప్రారంభంలో మాత్రమే అంటే ఫిబ్రవరి మార్చి వరకు చూసుకుంటే మీ ప్రేమ జీవితం సానుకూల సమయాన్ని అనుభవిస్తుంది. ఈ సంవత్సరంలో మే, ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలు ప్రేమలో ఉన్న ఈ రాశి వారికి అదృష్టం కలిసొస్తుందనే చెప్పచ్చు. 2021లో మిగిలిన నెలల్లో మీ ప్రేమ జీవితానికి సంబంధించి మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. మీ ఆరోగ్యం విషయంలో ఈ సంవత్సరం కొంత ప్రతికూలంగా ఉంది. ఈ రాశి వారికి వృత్తి జీవితానికి సంబంధించినంత వరకు 2021 మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మీరు వృత్తిపరమైన విజయాన్ని పొందడానికి అర్హులు. దీంతోపాటు శనిగ్రహం మీ 7వ ఇంట్లో ఏడాది పొడవునా ఉండిపోతుంది. దాని కారణంగా మీరు ప్రమోషన్ పొందడానికి అర్హులు అవుతారు. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు చూసుకుంటే కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలనేది మా సూచన. ఈ సమయంలో అదృష్టం కూడా మీకు అంతగా అనుకూలంగా ఉండదు. కాబట్టి జాగ్రత్త పడండి. మీ కార్యాలయంలో తప్పులు చేయకుండా మీ సీనియర్ అధికారులతోటి చర్చలు వాదనల్లో పాల్గొనకుండా ఉంటే చాలా మంచిది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలు మీకు చాలా అదృష్టం కలిసి వస్తుంది. ఏప్రిల్లో మీ పని అవసరాలు వంటివి తీరుతాయి. వ్యాపార సంస్థల్లో నిమగ్నమైన వారు చాలా ఎక్కువ ఫలితాన్ని పొందుతారు. ఈ కాలంలో మీ వ్యాపారంలో లాభాలు వస్తాయి. మీ వ్యాపార కార్యక్రమాలతో పాటు మీరు మీ లక్ష్యాల్ని చేరుకుంటారు. దీనివల్ల మీ సామాజిక స్థితి పెరుగుతుంది. మీరు పొదుపు చేయడానికి సంవత్సరం చాలా అనుకూలం. విజయానికి సంబంధించినంత వరకు కఠినమైన కృషి తర్వాత మాత్రమే ఇది మీ చేతుల్లోకి వస్తుంది. అందుకే సత్వర మార్గాలకు కట్టుబడి ఉండకుండా మీ కృషి శ్రద్ధపై దృష్టి పెట్టడం చాలా అవసరం. ఆర్థిక రంగం చూసుకుంటే చాలా స్థిరంగా ఉంటుంది. అయితే సంవత్సరం ప్రారంభం కాగానే మీరు కొన్ని ఆర్థిక సంక్షోభాలకు లోనవుతారు. కాబట్టి మీ ఖర్చులపై నియంత్రణ ఉంచడం మంచిది. మీకు అందుబాటులో ఉన్న కొన్ని ఆర్థిక వనరుల్ని మీరు ఆదా చేస్తే చాలా మంచిది. అయితే మార్చి 2021లో పరిస్థితులు మారుతాయి. మీరు ప్రభుత్వ రంగం నుండి కొన్ని లాభాల్ని పొందుతారు. మీ స్థిరమైన ఆర్థిక పరిస్థితి గతంలో తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడానికి, మీ బిల్లుల్ని సకాలంలో చెల్లించడానికి అనుకూలమైన సమయంగా ఉంది అని చెప్పచ్చు. మీరు ఆగస్టు నెలలో అడుగు పెట్టగానే అనుకూలమైన సమయం వస్తుంది. అందుబాటులో ఉన్న మూలం నుండి మీరు ఆర్థిక లాభాల్ని పొందే అవకాశం ఉంది. ఈ సంవత్సరంలో మీరు మీ జీవిత భాగస్వామి కోసం కొన్ని ఖర్చులు చేయాల్సి ఉంటుంది. ఎన్ని ఖర్చులు ఉన్నప్పటికీ కూడా మీ ఆర్థిక పరిస్థితి అయితే స్థిరంగా ఉంటుంది. మొత్తం మీద చూసుకుంటే 2021లో ఫైనాన్స్ విషయం చూసుకుంటే అంతగా ఇబ్బంది లేదు. మార్చి తర్వాత మళ్ళీ సెప్టెంబర్ నెల కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఖర్చులు కూడా తక్కువ అవుతాయి. కాబట్టి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. రాశి ఫలాలు 2021 ప్రకారం చూస్తే ఈ రాశికి చెందిన విద్యార్థులు కొన్ని హెచ్చు తగ్గులు చూస్తారు. సంవత్సరం ప్రారంభం అంటే ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు చూసుకుంటే విద్యార్థులకు కొంత అనుకూలమైన సమయం. ఈ సమయంలో విద్యారంగంలో మీకోసం అద్భుతమైన అవకాశాలు వంటివి ఏర్పడతాయి. మీ చదువులో మీరు అద్భుతాలు సృష్టించే సమయం వృధా చేసుకోవద్దు. ఒకవేళ మీరు పోటీ పరీక్షల్లో పాల్గొంటూ ఉంటే కనుక జనవరి మొదటి సగం మరియు ఆగస్టు నెల మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏ పరీక్షల్లోనైనా పాల్గొంటే మంచిగా ఉత్తీర్ణత సాధిస్తారు. 2021 సంవత్సరంలో ఈ రాశి వారికి కుటుంబ జీవితం కొంత ప్రతికూలంగా ఉండే అవకాశం కూడా ఉంది. సంవత్సర ప్రారంభం మీకు కొంత బలహీనంగా ఉండొచ్చు. మీ కుటుంబ మద్దతును పొందలేకపోవడం వలన మీరు కూడా నిరుత్సాహపడతారు. ఈ సంవత్సరంలో మీరు మీ దేశీయ జీవితంలో పూర్తిగా సంతృప్తి చెందరు. మీ ఇష్టానికి విరుద్ధంగా మీ ఇంట్లో కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. అందువల్ల మీరు కొంత కఠినంగా ఉండొచ్చు. అటువంటి పరిస్థితుల్లోనే మీ కోపాన్ని నియంత్రణలో ఉంచుకోండి. లేదంటే కుటుంబ సభ్యులు మీ మాటలకు నొచ్చుకునే అవకాశం ఉంటుంది. కుటుంబంలో సామరస్యాన్ని కొనసాగించాలన్నా, ప్రేమ పొందాలి అన్నా సహనం చాలా అవసరం. మీ వృత్తి జీవితంతో పాటు మీ వ్యాపార అవసరాలను తీర్చడానికి మీరు మీ కుటుంబ సభ్యులకు దూరంగా ఉండవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు.
కర్కాటక రాశి వారు వెండి ఉంగరంలో మంచి నాణ్యత గల ముత్యాన్ని ధరించండి. హనుమాన్ యొక్క ఆరాధన చేస్తూ ఉండండి. అలాగే గణపతి ఆలయాలకు వెడుతూ ఉండడం, గణపతికి సంబంధించిన స్తోత్రాలు చదవడం, అలాగే వినాయకునికి గరికమాలను సమర్పించడం వంటివి చేస్తూ ఉంటే కనుక మీకు కలుగుతున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. సోమవారం ఒక శివుని ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని రండి. మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఆలయాలను తరచూ సందర్శిస్తూ ఉండండి. ఇటువంటి దైవ కార్యక్రమాలు చేసుకుంటే కనుక మీకు కలుగుతున్న చికాకులన్నీ తొలగిపోతాయి. ఎప్పుడైనా సరే చెప్పిన విషయంలో పాజిటివ్ తీసుకోండి. నెగిటివ్ అనేది ఎందుకు అనంటే మిమ్మల్ని ముందుగా హెచ్చరించటం. కాబట్టి ఆ ఆపద వంటిది ఏదైనా ఎదురైతే మీ తెలివితేటలతోటి చక్కగా వాటిని పరిష్కరించుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః. 2021లో సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం. 2021 ప్రకారం ఈ సంవత్సరం సింహరాశి వారికి జీవితంలో హెచ్చు తగ్గులున్నప్పటికీ చివరికి మంచి ఫలితాలే అందుకుంటారు. మీ అదృష్టం మరింత బలోపేతమవుతుంది. మీరు ఏ కార్యాలయంలో అయినా మంచి సంబంధాలను ఏర్పరచుకోగలుగుతారు. వ్యాపార రంగానికి అనుబంధంగా ఉన్న సింహరాశి వారికి మంచి అనుకూలమైన అంశాలు కలిసొస్తాయి. మరి జ్యోతిష శాస్త్రం ప్రకారం 2021లో సింహరాశి వారికి ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకుంటే 2021 సంవత్సరం ఈ రాశికి చెందిన వారికి ఆర్థికంగా అనుకూలమైన సమయం. ఎందుకంటే ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఈ సంవత్సరంలో చాలా పెద్ద పెట్టుబడి పెట్టే సూచనలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో మీరు కష్టపడి పని చేయడం ద్వారా మాత్రమే అత్యంత అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఈ రాశివారు వారి తల్లిదండ్రుల ఆరోగ్యంపై మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఈ సంవత్సరంలో వారి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సొంతిల్లు కొనాలనుకునే ఈ రాశివారు ఫిబ్రవరి మరియు ఏప్రిల్ నెలల మధ్య మీ కోరికలను నెరవేర్చుకోవచ్చు. మీ వైవాహిక జీవితం పిల్లల పరంగా 2021 ప్రారంభంలో తక్కువ ఉత్సాహంతో ఉన్న చివరికైతే మంచి ఫలితాలు అందుకుంటారు. ప్రేమలో ఉన్న కొంతమంది అంటే ఈ రాశివారు ప్రేమలో ఉంటే ఈ సంవత్సరంలో విజయాలను అందుకునే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూస్తే 2021 మీకు కొంచెం సవాలుగా ఉంటుందనే చెప్పచ్చు. ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చేతి, కడుపు మరియు మూత్రపిండాలతో సంబంధం ఉన్న వ్యాధులతోటి మీరు ఇబ్బందులు పడవచ్చు. సింహరాశి వారికి 2021 ప్రకారం చూసుకుంటే ఈ మొత్తం సంవత్సరంలో రాహు మీ సంకేతం యొక్క 10వ ఇంట్లో ఉంటాడు. ఇది మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. మీరు ఇతరులపై విజయాన్ని సాధించగలుగుతారు. చిన్న చిన్న వాదనలు గెలవడం ద్వారా మీ పనుల్ని పొందడంలో కూడా మీరు చక్కగా విజయవంతం అవుతారు. ఈ సంవత్సరంలో ఈ రాశివారు గొప్ప పురోగతి సాధించడానికి అవకాశాలనేవి సృష్టించబడతాయి. కానీ మీ విజయంపై ప్రజలు అసూయపడవచ్చు. ఇది కొంత శత్రువుల్ని కూడా మీకు కలగచేస్తుందని చెప్పచ్చు. అంటే కొంతమంది శత్రువులు అనేవారు ఏర్పడతారు. ఏదేమైనా పరిస్థితులు ఎల్లప్పుడూ కూడా మీకు ఒకే విధంగా ఉండవు. మీరు వారిపై ఎప్పటికప్పుడు విజయాన్ని సాధిస్తారు. కానీ ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా నిరాశ పడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తే విజయం మీదే అవుతుంది. ఈ సంవత్సరం మీ కెరియర్ చక్కగా ఉంటుంది. మంచి గ్రోత్ ఉంటుంది. అందరితో కూడా మంచి సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఏదేమైనా ఏప్రిల్ మే మధ్య కాల వ్యవధి మీకు కొన్ని సవాళ్లను కలుగచేస్తుంది. అంటే ఏప్రిల్ మే నెలల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. కార్యాలయంలోని సీనియర్ అధికారులతో మీ సంబంధాలు దెబ్బతినవచ్చు. ఇలాంటి ప్రతికూల సంఘటనల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ప్రయత్నించండి. ఏప్రిల్, జూన్ మరియు సెప్టెంబర్ నెలల్లో మీరు వృత్తిపరమైన ప్రయాణాలు చేసే అవకాశాలు ఏర్పడతాయి. వ్యాపార రంగంతో సంబంధం ఉన్నవారు ప్రతి అడుగుని కూడా చాలా జాగ్రత్తగా వేయండి. ఈ సంవత్సరం మూలధన పెట్టుబడి గురించి ఆలోచిస్తున్న వారు మాత్రం ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. ఆలోచనాత్మకంగా ఆలోచించి అప్పుడు మీరు పెట్టుబడులు పెట్టండి. ఫలితాలు ఖచ్చితంగా మంచిగొస్తాయి. సింహరాశి జాతకం 2021 ప్రకారం చూసుకుంటే ఈ సంవత్సరం ఆర్థిక విషయాల పరంగా చూస్తే హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరంలో ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉంటాయి. కానీ మీ ఖర్చులు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇది మీ ఆర్థిక స్థితిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మీ ఆదాయాన్ని పెంచడంపై మీరు ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
సంవత్సరం సానుకూల గమనికతోనే ప్రారంభమవుతుంది. ఏప్రిల్ నెల మీకు అదృష్టమని రుజువు చేస్తుంది. ఎందుకంటే ఈ నెలలో మీకు ఆదాయం అనేది పెరుగుతుంది. మీరు డబ్బు సంపాదించే కొత్త వనరులపై కొన్ని పొరపాట్లు చేసే అవకాశాలున్నాయి. కాబట్టి అవకాశాలను అందిపుచ్చుకునేటప్పుడు మీరు జాగ్రత్త వహించి అవకాశాన్ని అందిపుచ్చుకోండి. దీనికి తగినట్టుగా ప్రయత్నాలు చేస్తే మీరు చక్కటి సంపదను కూడబెట్టుకోగలుగుతారు. ఇక ఈ సంవత్సరం ఆగస్టు, అక్టోబర్ నెలల్లో మీరు మీ ఆదాయం, మీ కుటుంబ సభ్యులు అందించిన సహాయం కారణంగా మంచి ఆర్థిక విజయాన్ని పొందుతారు. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్య వరకు చూసుకుంటే మీ వనరులు కొంత మీ జీవిత అవసరాలకు, అలాగే ఇతర సామాజిక బాధ్యతలు చూసుకోవడానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. వ్యాపారంలో ఉన్నవారు మాత్రం నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం మీ వ్యాపారంపై ప్రత్యేక శ్రద్ధను వహించండి. మీరు కనుక ఈ సంవత్సరాలు అంటే 2021లో ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటే కనుక ఇది మీకు అనుకూలమైన సమయం. కొత్త వ్యాపార సంస్థకు పునాది వేయటానికి ఆసక్తి ఉంటే దాన్ని నిర్భయంగా మీరు అమలు చేయొచ్చు, ముందుకు సాగొచ్చు. అయితే కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునేవారు ఇతరులతో అంటే భాగస్వామ్య వ్యాపారాలు వద్దు, అవి కలిసి రావు. మీరు ఒక్కరే పెట్టుకునే వ్యాపారాలకే లాభాలు వస్తాయి. పార్ట్నర్షిప్ పెట్టుకుంటే మాత్రం తక్కువ లాభాలు వస్తాయి. కాబట్టి ఆలోచించుకుని ముందడుగు వెయ్యండి. ఇక సింహరాశి వారి జాతకం 2021 ప్రకారం మనం మాట్లాడుకోవాల్సి వస్తే సింహరాశి వారికి అధ్యయనాల పరంగా మిశ్రమ ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. ముందుగా మన విద్యార్థుల విషయం మాట్లాడుకుంటే మీరు ఎలాంటి పోటీ పరీక్షల్లో అయినా పాల్గొంటూ ఉంటే ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు అంటే ఈ మధ్య నెలలు కొంత సవాలుగా ఉంటాయి. కాబట్టి ఈ నెలల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా కష్టపడాలి. రాశి ఫలాలు 2021 ప్రకారం జనవరి నుండి ఏప్రిల్ వరకు సమయం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. తరువాత అంటే మే, జూన్, జూలై మరియు ఆగస్టు నెలలు కొంత సవాలుగానే ఉంటాయి. 15 సెప్టెంబర్ 2021 మరియు 20 నవంబర్ 2021 మధ్య కాల వ్యవధి మీకు చాలా అదృష్టాన్ని ఇస్తుంది. అంటే ముఖ్యంగా విద్యార్థులకి సెప్టెంబర్ 15 నుంచి చూసుకుని నవంబర్ 20, 2021 మధ్యకాలం అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ మధ్యకాలంలో మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటే మాత్రం కొంచెం ఆ సమయంలో మీరు కష్టపడగలిగితే మీరు ఖచ్చితంగా మీ గోల్ని రీచ్ అవ్వగలుగుతారు. మీరు మీ చదువుని విదేశాల్లో చేయాలి అని అనుకుంటే ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉండదు. కానీ తీవ్రంగా శ్రమిస్తే మాత్రం అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా మంచి సమయం, అది సద్వినియోగం చేసుకోగలిగితే మీరు అవకాశాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. ఇక విదేశాల్ని చూడాలి అంటే సందర్శించాలనుకునేవారు మాత్రం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. మీకు నచ్చిన కళాశాలల్లో ప్రవేశం పొందడం కూడా మీకు కష్టం అవుతుంది. కానీ శ్రద్ధతో మీరు చేస్తే మంచి మార్గాలు ఎన్నుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఇక 2021 సంవత్సరంలో కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉండవని చెప్పచ్చు. మీ శత్రువులు మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నారో మీరు మీ జీవితంలో ఇబ్బందుల్ని కొని తెచ్చుకున్నట్లే. ఏదేమైనా ఈ ఏడాది చాలా వరకు ఆనందంగానే మీ జీవితం సాగిపోతుంది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో మీ కలలు నెరవేర్చుకోవడానికి మంచి సమయం. ఈ నెలల్లో ఆస్తి, ఇంటిని కొనుగోలు చేయటానికి అనుకూలమైన అవకాశాలు మీ తలుపు తట్టే అవకాశం ఉంది. కాబట్టి సద్వినియోగం చేసుకోండి. మళ్ళీ ఇటువంటి మంచి అవకాశాలు ఎప్పుడొస్తాయంటే డిసెంబర్ 5, 2021 తర్వాతే. కాబట్టి మీరు మిస్ చేసుకోకుండా ఆ సమయాన్ని ఉపయోగించుకోండి. కష్టపడి ఏ పని చేసినా కూడా విజయం మీదే. 2021 సంవత్సరం ఈ రాశి వారికి ప్రేమ జీవితం విషయం చూసుకున్నట్లయితే మంచి ఫలితాలే కలుగుతాయి. ఏప్రిల్, సెప్టెంబర్ నెలల్లో ప్రేమ వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సింహరాశి వారు ఆదివారం రోజున రాగి ఉంగరంతో మంచి నాణ్యమైన కెంపు రాయిని ధరించడం మంచిది. అయితే మీ యొక్క పండితుల సలహాలను అడిగి ఈ రాయి విషయంలో వారి యొక్క సలహాలు తీసుకుని అప్పుడు మీరు ధరించండి. గోధుమ పిండిని కలిపి ఎద్దులకు ఆహారంగా ఇవ్వండి. మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి, వారికి సేవలను అందించండి. శనివారం రోజున నువ్వుల నూనెను దానం చేయండి. గురువారం ఉపవాసాలు పాటించటం, రావి చెట్టును తాకకుండా నీరు పోయటం ఇటువంటివన్నీ కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న రెమెడీలు చేసుకుంటూ ఇష్టదైవం యొక్క ప్రార్థన చేసుకుంటూ ఉంటే మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. 2021 సంవత్సరం సింహరాశి వారికి మిశ్రమమైన ఫలితాలు కలుగజేస్తోంది. 2021 కన్యా రాశి ఫలితాలు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంటే 2021 చూసుకుంటే ఆర్థికంగా వృద్ధి బాగుంది.
స్థిరాస్తులు వంటివి కొనుగోలు చేస్తారు. గతంలో కన్నా ఆస్తుల విలువ పెరుగుతుంది. సంసార పురోగతి మానసిక సంతోషానికి కారణమవుతుంది. వాహన యోగం, గృహయోగం అనుకూలపడతాయి. శుభకార్య సంబంధమైన విషయాలు సానుకూలపడతాయి. స్నేహితులు, బంధువులతో ఏర్పడిన విభేదాలు వంటివి సమసిపోతాయి. రాజకీయ పదవి లభిస్తుంది. వ్యాపార రంగంలోని వారికి అనుకూలంగా ఉంది. 2021 ఈ సంవత్సరం తలపెట్టిన కార్యక్రమాలు ఏదున్నా కూడా మూడొంతులు పూర్తవుతాయి. కొన్ని విషయాలు, వ్యవసాయ సంబంధమైన విషయాలు మీకు బాగా లాభిస్తాయి. అయితే ఆదాయానికి మించిన ఖర్చుల్ని అదుపు చేయడంలో విఫలమవుతారు. కాబట్టి ఆదాయ మార్గాలను పెంచుకోవడం సర్వదా శ్రేయస్కరమని పండితులు చెప్పడం జరుగుతోంది. అంతర్గత రాజకీయాల వంటివి చికాకు కలిగిస్తాయి. మార్పు రాని వ్యక్తులలో మార్పు తీసుకురావడానికి మీరు ఇక ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదని నిర్ణయం తీసుకుంటారు. అంతర్గత రాజకీయాల కారణంగా ఒకరికి తెలియకుండా మరొకరికి ఆర్థిక సాయం చేయవలసి వస్తుంది. ముఖ్యమైన ప్రయాణాలు, రహస్య ప్రయాణాలు వంటివి లాభిస్తాయి. ప్రజా జీవితంలో విశేష ప్రభావం చూపే అంశాలను, చలనచిత్ర అంశాలను, రాజకీయాలను మీకు అనుకూలంగా మార్చుకోగలరు. రాని బాకీలు వివాదాస్పదం అవుతాయి. సివిల్, క్రిమినల్ కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. కులాంతర వివాహాల గురించి, ప్రేమ వివాహాల గురించి మీ వ్యాఖ్యానాలు, అభిప్రాయాలు విమర్శలకు దారితీస్తాయి. ఈ విషయంలో మీరు సమాజాన్ని పట్టించుకోరు. విదేశాల నుండి వచ్చే ఆర్థిక సాయంతో మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు, సేవా సంస్థలు, అనాథాశ్రమాలు పురోగమనంలో ఉంటాయి. స్త్రీతో వైరానికి ముందుకు దూకకండి. వీలైనంత వరకు వివాదాలకు, వివాదాస్పద చర్చలకు దూరంగా ఉండండి. అనువంశిక ఆస్తుల విషయమై డాక్యుమెంట్స్లో ఉన్న విషయాలు అస్పష్టంగా ఉండడంతో విభేదాలకు, వివాదాలకు దారితీస్తుంది. డాక్యుమెంట్స్లో స్పష్టత అనేది ఉండదు. ఇక ఆరోగ్య సమస్య చూసుకున్నట్లయితే చెవి, ముక్కు, గొంతుకు సంబంధమైన అనారోగ్యాలు మిమ్మల్ని బాధిస్తాయి. మధ్య మధ్యలో వైరల్ జ్వరాలు వంటివి కూడా ఇబ్బంది పెడతాయి. వ్యాపార వ్యవహారాలలో అయిన వాళ్ళను, బంధువులను దూరంగా ఉంచితే మీరు లాభపడతారు. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక ప్రయోజనాలను, బంధుత్వాలను వేరువేరుగా చూస్తారు. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి విషయము ధనంతో ముడిపడి ఉందని తెలుసుకుని జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అధికారులతో మంతనాలు, రాజకీయ పైరువీలు లాభిస్తాయి. ఐశ్వర్య నాగిని ఉపయోగించటం వలన మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. విద్యా సంబంధమైన విషయాలకు అధికంగా ధనం ఖర్చు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. మీ పెద్దల పరంగా ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. పోటీ పరీక్షలలో మంచి ఫలితాలను సాధిస్తారు. మంచి ఉద్యోగం లభిస్తుంది. సంతానాన్ని చదువుల కోసం విదేశాలకు పంపే ప్రయత్నాలు వంటివి ఫలిస్తాయి. బ్యాంకు రుణాలు లభిస్తాయి. ఆకర్షణీయమైన స్కీముల్లో చేరటం వలన చిట్టీలు కట్టడం వంటి పనులు చేస్తే మాత్రం నష్టపోతారు. కాబట్టి జాగ్రత్త. ప్రైవేటు ఆర్థిక సంస్థల్లో పెట్టిన డబ్బు పోతుంది. ధనాన్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నాలు ఫలించవు. మీ స్నేహితుల రాజకీయ పదవుల కోసం పెద్దెత్తున ప్రయత్నం చేస్తారు. మీ వంతు సహాయం మీరు వారికి అందించడం జరుగుతుంది. ఇక ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో పనిచేయడానికి అవకాశం లభిస్తుంది. ప్రతి విషయంలోనూ, ప్రతి రంగంలోనూ గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్, ఆహార ధాన్యాల వ్యాపారం బాగుంటుంది. కొన్ని చోట్ల భూమి ధర పడిపోతుంది. వ్యవసాయ సంబంధ విషయాలు, లాభాలనేవి అయోమయంగా అనిపిస్తాయి. సోదర సోదరీ వర్గంతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. మీరు ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఇక వివాహాది శుభకార్యములు ఘనంగా చేస్తారు. సంతానానికి సంబంధించి వివాహ ప్రయత్నాలు ఆకస్మికంగా లాభిస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. బరువు బాధ్యతలు తీర్చుకోగలిగామనే సంతృప్తి కలుగుతుంది. రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, లైసెన్సులు, లీజులు, పునరుద్ధరణ వంటివి సజావుగా సాగిపోతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ లభిస్తుంది. కొన్నాళ్ళు ఉద్యోగంలో అసంతృప్తి వాతావరణం నెలకొంటుంది. కార్యాలయంలో మీ పనితీరు చాలామందికి నచ్చదు. ఉద్యోగం చేయడం కత్తి మీద సాముగా తయారవుతుంది. మీరు చేసే పని ఒకరికి మంచి అనిపిస్తే 10 మందికి చెడు అనిపిస్తుంది. కష్టపడి సాధించుకున్న పదవి మానసిక అశాంతికి కారణమవుతుంది. సర్వీస్లో వివాదాస్పద వ్యక్తిగా మిగలకుండా ఉండడానికి ప్రయోజనాలు వంటివి వదులుకుంటారు. మీడియా పరంగా చూసుకుంటే అంటే ఆ రంగంలో ఉన్నవారు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. లేదంటే చికాకులు గోచరిస్తున్నాయి.
నిత్యం కూడా సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజించండి. ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాలలో ఎప్పుడూ లేనంత ఉత్సాహంగా పాల్గొంటారు. మీ శత్రువులలో ఐకమత్యం లేకపోవడం మీకు లాభిస్తుంది. ఇతరులపై మీరు చేసే ఆరోపణలకు సంబంధించిన విషయాల తాలూకు సాక్ష్యాధారాలు లభిస్తాయి. అన్ని విషయాలు కూడా మీ అదుపులో ఉన్నట్లుగానే పరిస్థితులుంటాయి. 2 నెలలు మీ ఇంటిలోనే ఐకమత్యం లోపిస్తుంది. రాజకీయ పదవి లభిస్తుంది. జల, వాయు, ఆహార కాలుష్యం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. ఊహలు, అపోహలు పక్కన పెట్టి నిజ జీవితంలో బ్రతకడం చెప్పదగిన సూచన. ఇల్లు కొనాలి అనుకుంటే మాత్రం ఇంటి కొనుగోలు విషయంలో ఆచితూచి అడుగులు వేయండి. చేతి వృత్తి పనివారికి, హోల్సేల్ వ్యాపారం చేసేవారికి, నిర్మాణ రంగ పనులు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. నూతన బ్యాంకు ఖాతాలు వంటివి తెరుస్తారు. ఇతరులు మీకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. మీ హితవు కోరే పెద్దలను, ఆత్మీయులను దూరం చేసుకోవద్దు. ఆయుర్వేదం, హోమియోపతి వైద్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ప్రయాణాలలో వస్తు భద్రత గురించి గట్టిగా జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైన వివాదాలతో కాలయాపన చేసే మీ వాళ్లను సరైన దారిలో పెట్టడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. భూమి సంబంధమైన విషయాలు మీకు అనుకూలంగా మారటం వలన మీ సాటివారికి, తోటివారికి కూడా అసూయ పెరుగుతుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి. మీరు చేయాలనుకునే కార్యక్రమాలు వెంటనే చేసేయండి. రహస్య చర్చలు, సంభాషణలు కాలయాపన చేయటం మంచిది కాదు. ఇందువలన మానసిక ఆందోళన ఎక్కువై మానసిక ప్రశాంతత అనేది తగ్గుతుంది. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు అనేవి లాభిస్తాయి. ఉద్యోగంలో బదిలీ కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు అందలం ఎక్కించిన రాజకీయ నాయకులు, మీ ద్వారా ఉద్యోగం పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మీకు ఉపయోగం అనేది లేదు. కాబట్టి జాగ్రత్త వహించండి. గతంలో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తారు. ఏకపక్ష నిర్ణయాలు వంటివి తీసుకుంటారు. యోగాసనాలు, మెడిటేషన్ వంటి విషయాలలో ఆసక్తి పెరుగుతుంది. మీ ఇంటి ఆడపడుచులకు అన్యాయం జరగకుండా గృహ ఆస్తి విషయాలను సక్రమంగా నిర్వహిస్తారు. ఎంతో కాలం క్రితం సంభవించిన మహాప్రస్థానం మీ మనసు మీద చెప్పలేని ప్రభావం చూపిస్తుంది. కుడి మోకాలు ఎక్కువగా ఇబ్బంది పెట్టవచ్చు. వివాహాది శుభకార్యాల విషయంలో మీ మాటే నెగ్గించుకుంటారు. వ్యాపారంలో నమ్మకంతో మీరు ఇచ్చిన అప్పు సంకటంగా మారుతుంది. మీరు ఇతరులు చెప్పిన విషయాలు వినిపించుకోని వ్యక్తులు, తాము పట్టుకున్న కుందేటికి 3 కాళ్లని వాదించే వ్యక్తులు ఇబ్బందికరంగా మారి వాళ్ళ జీవితాల్ని పాడు చేసుకుంటారు. అయిన వాళ్ళు, ఆత్మీయులు జీవితాల్ని పాడు చేసుకుంటూ ఉంటే ప్రేక్షక పాత్ర పోషించవలసి వస్తుంది. అవగాహన లోపం వల్ల తక్కువ ఖరీదు చేసే స్థిరాస్తిని ఎక్కువ మొత్తం వెచ్చించి కొనుగోలు చేస్తారు. ఎంతో అనుభవం ఉన్న మీరు ఈ ఒక్క విషయంలో పొరపాటు నిర్ణయం తీసుకుంటారు. ఉపకరించే పరిచయాలను దుర్వినియోగం చేసుకోవద్దు. మీ ఆత్మీయులను, కష్టాల్లో ఉన్న స్నేహితులను, బంధువులను కష్ట సమయంలో ఆదుకుంటారు. తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించి వారి పట్ల మీ బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తారు. ఇక కళ, సాహిత్య, సంగీత రంగాలలో మీ సంతానాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల ఇబ్బందులు రావచ్చు. జాగ్రత్త వహించండి. సోదర సోదరీ వర్గానికి సహాయం చేయవలసిన పరిస్థితి వస్తుంది. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టే వ్యక్తులు మీకు ప్రధాన సమస్య అవుతారు. మీకు ఏమాత్రం సంబంధం లేని విషయాలకు మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల పరంగా పోటీ ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మిమ్మల్ని దెబ్బతీయాలని చూసే శత్రువర్గాల ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతాయి. ప్రతి విషయంలోనూ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల అండదండలు మీకు లభిస్తాయి. ఆత్మీయ వర్గంతో కొద్ది కాలం విభేదాలు వంటివి కలుగుతాయి. ఈ రాశివారు బుధవారం మీ చిన్ని వేలికి బంగారు ఉంగరంలో ఉత్తమ నాణ్యత గల పచ్చ రత్నాన్ని ధరించడం మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ రత్నాల విషయంలో మీ యొక్క పండితుల సలహాను పాటించండి. మంగళవారం రోజున కొన్ని పెసర్లు నానబెట్టి ఆవుకు బుధవారం మీ చేతులతో తినిపించండి. ప్రతిరోజు కూడా దుర్గా చాలీసను పఠించడం మీకు అనుకూలంగా ఉంటుంది. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి మందార లేదా గులాబీల వంటి ఎర్రటి పువ్వులను అర్పించండి. మీ పర్సులో, అంటే మీ పాకెట్ ఉంటుంది కదా,
జేబు కానీ లేదంటే మీ పర్సులో కానీ నల్లు చెదరంగా ఉండే వెండిని, అంటే ఒక చిన్న ముక్క నల్లు చెదరంగా అంటే 4 పలకలు చక్కగా ఉండేలాగా చూసుకుని ఆ చిన్న వెండి పలకని మీ జేబులో ఉంచుకోండి. ఇలా చేస్తే ఎప్పుడు కూడా మీకు మంచి జరుగుతుంది. ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి. మొత్తం మీద చూసుకుంటే కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇష్టదైవం యొక్క ప్రార్థన చేసుకోండి. హనుమాన్ చాలీసా నిత్యం పఠించండి. ఓం శ్రీ మాత్రే నమః. 2021లో తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. తులారాశి వారికి 2021 మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార సంబంధమైన విదేశీయాన ప్రయత్నాల వంటివి అనుకూలిస్తాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. కొత్త బ్రాంచులు విస్తరిస్తారు. మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలన్నీ కూడా మధ్యస్థంగా ఉంటాయి. ప్రతి విషయాన్ని కొత్త కోణంలో ఆలోచన చేసి నూతనమైన పద్ధతులు కనిపెట్టాలని యోచిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలలో భాగస్వాముల ఖర్చు, ఉమ్మడి ఖాతాలలో వాడకం వాటాలను దాదాపు మించిపోతుంది. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటివి సామరస్యంగా 4 గోడల మధ్య పరిష్కారం చేసుకుంటారు. జల వనరులు మీరు ఆశించిన చోట ఏర్పడతాయి. విదేశాలలో ఉన్న మీ వాళ్ళు అభివృద్ధి చెందడం, వాళ్ల వల్ల పేరు ప్రతిష్టలు రావడం సంతోషాన్ని కలిగిస్తుంది. అదనపు బరువు బాధ్యతలు తప్పకపోవచ్చు. సంతాన పురోభివృద్ధికి కృషి చేస్తారు. మీరు చేస్తున్న అన్ని విషయాలను గోప్యంగా ఉంచుతారు. రావాల్సిన బాకీలు కొద్దిగా జమ చేసుకుంటారు. అసలు గురించి మీకు ఆందోళన పెరుగుతుంది. వడ్డీల మీద ఆశ పెట్టుకోరు. బంధువర్గం, దగ్గర వాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, సాయం చేయవలసిన పెద్దలే నవ్వుతూ ద్రోహం చేస్తారు. మీకు ప్రతికూలంగా మాట్లాడడం జరుగుతుంది. అభివృద్ధి చెందుతున్న పిల్లల మొహం చూసి కూడా వాళ్ళ అభిప్రాయాల్లో మార్పు రాదు. ఉన్న వాళ్ళకి ఇంకా మేలు చేయాలని అన్యాయమైన పంచాయతీలు చేస్తారు. ఎదిరించి ప్రయోజనం లేదని తెలుసుకుంటారు. నమ్మకం పెట్టుకున్నందుకు మీ పొరపాటుకు ఈ శిక్ష పడాల్సిందేనని మీరే మౌనంగా బాధను దిగమింగుకుంటారు. మీరు అనుకున్నది, ఆశించినది, కృషి చేసినది నిజంగా మీదే అవుతుంది. ఆర్థిక పరిస్థితిలో మార్పు వస్తుంది. ఇతరులకు జవాబు చెప్పాల్సిన పని లేదు. ఉంటే తింటాం, లేకపోతే లేదు. బయటివారితో మాట అనిపించుకోవాల్సిన పరిస్థితి లేదు అన్న భావన చాలా ఊరట కలిగిస్తుంది. అన్ని రకాల దేవుళ్ళ అభిషేకాలకు, పూజలకు మహాతీర్థం పొడిని ఉపయోగించండి. శుభకార్యాలకు సంబంధించిన విషయాలకు శాస్త్రపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రతిదానికి వంకలు పెట్టేవాళ్లను సంతృప్తిపరచలేమని చాలా ఆలస్యంగా గ్రహిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్, పుస్తకాలు, ఎలక్ట్రానిక్ సామాగ్రి, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలలో ఉన్నవారికి లాభాలు వస్తాయి. నిష్కారణమైన ద్వేషానికి మందు కనిపెట్టలేమని గ్రహించి ఊరట చెందండి. నిబంధనలకు తిలోదకాలిచ్చి మీకు అన్యాయం చేస్తున్నారని విచారించవద్దు. మీ ప్రయోజనాలు రాచబాటలో వస్తాయి. మీ సన్నిహిత రాజకీయ వర్గం డబ్బులు తీసుకుని మీ వ్యతిరేక వర్గానికి మేలు చేస్తారు. దీర్ఘకాలిక పోరాటానికి మీరు సంకల్పించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏకపక్ష నిర్ణయాల వంటివి తీసుకోకుండా ఏదైనా పనిచేసేటప్పుడు సన్నిహితులను, నిపుణులను సంప్రదించండి. కార్యాలయంలో పని ఒత్తిడి పెరుగుతుంది. శాడిస్టు మనస్తత్వం కలిగిన అధికారుల వల్ల ఇబ్బంది పడతారు. పెయింటింగ్, ఆర్ట్, డిజైనింగ్లకు మంచి ఖ్యాతి లభిస్తుంది. పొదుపు చేసిన ధనాన్ని సక్రమమైన వాటిల్లో పెట్టుబడిగా పెడతారు. వీలైనంత వరకు దుబారా ఖర్చులు తగ్గిస్తారు. వీలైనంత పొదుపుగా కాలం గడపాలని చూస్తారు. అయితే శాంతం త్యాగం చేయరు. ఇతరులకు పెట్టే వాటిలో ఎటువంటి లోటు చేయరు. అనవసరమైన వ్యక్తుల సలహాల్ని దూరంగా పెడతారు. కుటుంబ వ్యవహారాల్లో, వ్యక్తిగత విషయాలలో బంధుమిత్రుల ప్రమేయాన్ని పూర్తిగా తగ్గిస్తే చాలా మంచిది. వివాహాది శుభకార్యాలు వంటివి ఘనంగా చేస్తారు. విద్యార్థులైతే మెరిట్ మార్కులు సాధిస్తారు. సంతానాన్ని అధిక గారాబం చేస్తున్నారనే విమర్శలు వస్తాయి కాబట్టి వాటిని పట్టించుకోవద్దు. ఎప్పుడూ కొనుగోలు చేసిన భూములకు, పొలాలకు మంచి ధర లభిస్తుంది. అమ్మాలన్న ఉద్దేశంతో కొనుగోలు చేసిన ఒక ఫ్లాట్ నమ్మి ధనాన్ని వ్యాపారంలో పెట్టుబడిగా పెడతారు. బంధువుల మధ్య తగాదాలు మీకు చికాకు కలిగిస్తాయి. ప్రతి విషయంలోనూ జీవిత భాగస్వామి కానీ మరొకరికి కానీ సంజాయిషి ఇవ్వాల్సి రావటం మీ మానసిక అసహనానికి కారణమవుతుంది. సమాజంలో మీకున్న గుడ్ విల్ను నిలబెట్టుకోగలుగుతారు. ఒక యూనిట్గా చేసే వ్యాపారాలు అభివృద్ధి పదంలో నడుస్తాయి. కష్టపడి పని చేసి ఫలితాలను ఆశిస్తారు. కష్టపడకుండా ఎలాంటి ఫలితాలను ఆశించరు.
మనసు విప్పి మాట్లాడడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయనేది అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. శుభకార్యాల నిమిత్తం బంధువులకు సహాయం చేస్తారు. ఇబ్బందికరంగా మారిన పెళ్లిని కష్టతరంగా పూర్తి చేస్తారు. బంధువులలో ఐకమత్యం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు సాధించిన పురోగతి, ఆర్థిక స్థితి, పేరు ప్రతిష్టలు చూసి సంతోషించే ఏకైక ఆత్మీయుడు లేకపోవటం మీ తీవ్ర మనోవేదనకు కారణమవుతుంది. కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభమవుతుంది. ఆర్థిక బలం పెరుగుతుంది. పోలీస్ స్టేషన్ స్థాయి పరిష్కారాలు ఇష్టం లేకపోయినా స్నేహితులను ఆదుకోవడానికి మీ పలుకుబడిని ఉపయోగించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రేమ వివాహాలను, కులాంతర వివాహాలను మీరు సరిపెట్టుకోలేరు. ఈ విషయంలో ఎక్కడా రాజీ పడరు. కొన్ని సందర్భాలలో చేతినిండా పనుంటే బాగుండును, క్షణం తీరిక లేకుండా ఉంటే బాగుండును అని అనిపిస్తుంది. కొన్ని వ్యాపార సంబంధమైన విషయాలకు మీరు నాయకత్వం వహిస్తారు. మంచి మంచి లాభాలు సాధిస్తారు. లాభాలు పంచుకునే విషయంలో పని చెయ్యని వ్యక్తులకు, సోమరిపోతులకు కూడా భాగాలు ఇవ్వాల్సి వస్తుంది. ఇది మీ మనోవేదనకు కారణమవుతుంది. దొంగకు దొరకు ఒకే న్యాయం. ఇది మీరు జీర్ణించుకోలేకపోతారు. కుటుంబ సభ్యుల సంతోషం కోసం విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక, చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించడం జరుగుతుంది. సివిల్ సర్వీసుల్లో విజయం సాధించడానికి ఎంతో కష్టపడతారు. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. మనసుకు ఊరట కలుగుతుంది. మీ మీద ఉన్న బాధ్యతలు స్నేహితుడిలా గుర్తు చేస్తాయి. వివాహాది శుభకార్యాల విషయంలో కుటుంబపరంగా సమిష్టి నిర్ణయం తీసుకుంటారు. ఎక్కువగా ఆలోచన చేయకుండా శుభకార్యాలు ఘనంగా చేస్తారు. చిన్నా చితక వ్యాపారాలు, చేతి వృత్తులు, ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాపారాల వారికి అనుకూలమైన సమయం. ప్రతి పనిని ఇతరుల సహాయంతో చేసి వచ్చిన లాభంలో వారికి వాటా ఇచ్చి వారిని సంతృప్తి పరుస్తారు. వ్యక్తిగత బలహీనత కలిగిన అధికారి మీ చేతికి చిక్కుతాడు. అతని సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులను సాధించుకుంటారు. నమ్మకం లేకపోయినా ఎదుటివారి నిర్ణయం వలన, అనాలోచిత చర్యల వల్ల ఎంతో ప్రయోజనం పొందాల్సిన ఓ వ్యవహారంలో కొద్దిపాటి లాభాలు మాత్రమే దక్కుతాయి. వాస్తవాలు గ్రహించి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సర్పదోష నివారణ చూర్ణంలో సర్వరక్షా చూర్ణం కలిపి స్నానం చేయటం చాలా మంచిది. మీ ఆత్మీయ వర్గం, మీ శత్రువర్గం ఎప్పుడూ మీ కార్యక్రమాలపై, మీరు చేసే పనులపై నిఘా ఉంచుతారు. మీ ఆత్మీయ వర్గం మీ ఎదుగుదలని సహించలేరు. మీ ఎదుగుదలలో మీరు తొక్కిన అడ్డంకుల్ని ప్రచారం చేస్తారు, విమర్శిస్తారు కూడా. స్త్రీల సహాయ నిరాకరణ వల్ల, వాళ్లతో ఏర్పడిన విభేదాల వల్ల కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేయడానికి ఆటంకాలు ఏర్పడతాయి. అంతరాత్మ ప్రబోధానుసారం కొన్ని కార్యక్రమాలను వదిలివేస్తారు. రాజకీయ పదవి లభిస్తుంది. కొన్ని ప్రయోజనాలు వదులుకుని మీ పెద్దరికం, మర్యాదను సమాజంలో నిలుపుకుంటారు. మీడియా ప్రతినిధులతో సాంగత్యం ఏర్పడుతుంది. కష్టసుఖాలను సరిసమానంగా చూస్తారు. ఏది కోల్పోయినా కూడా మనోధైర్యం మాత్రం కోల్పోరు. వైఫల్యాల నుండి నేర్చుకున్న పాఠాలు చేతికి అందడానికి సాంకేతిక కారణాలు అడ్డొస్తాయి. శక్తికి మించి శ్రమించడం జరుగుతుంది. అందరూ కూడి వచ్చి సహాయం చేస్తామని చెప్తారు. అయితే సమస్యలు మొదలు కాగానే మొహం చాటేస్తారు. కష్టాలు ఎప్పుడు కూడా ఒంటరిగా రావు, రెండో మూడో కలిసే వస్తాయి. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి అధికారులు చికాకు పెడుతున్న తరుణంలో అండగా ఉంటాడని భావించిన వ్యక్తి విరోధంతో దూరం కావడం జరుగుతుంది. ఈ సమస్యల వలయం నుంచి బయటకు రావాల్సిన స్థితిలో ఆర్థిక ఒత్తిడులు, ఆరోగ్యం, న్యాయపరమైన సమస్యలు వస్తాయి. వాటన్నిటినీ కూడా అధిగమిస్తారు. కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహిస్తారు. ప్రతి విషయాన్ని ఆచితూచి పరిశీలిస్తారు. డబుల్ రిజిస్ట్రేషన్ గండం నుండి బయటపడతారు. మిమ్మల్ని మోసం చేయాలనుకునే వారికి గట్టిగా బుద్ధి చెప్తారు. వాళ్ళని ఎవ్వరూ నమ్మకుండా బహిష్కరించే విధంగా చేయగలుగుతారు. పిల్లల విషయంలో ఒక దిగులు, ఆలోచన అనేది ఉంటుంది. సెంటిమెంట్స్ ప్రకారం వ్యాపారంలో ప్రధాన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశాలలో ఉన్నవారితో సంబంధ బాంధవ్యాలు వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడతాయి. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు మిమ్మల్ని నమ్మకంలోకి తీసుకుంటారు. రాజకీయ జీవితంలో ఉన్నవారికంటే రాజకీయ రంగంలో ఉన్నవారికి స్వల్పంగా ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. చలనచిత్ర రంగంలో ఉన్నవారికి, టీవీ రంగాలలో ఉన్నవారికంటే కళాకారులకు అనుకూలమైన కాలం. విదేశాలలో నివసించేవారు స్వగృహాన్ని కొనుగోలు చేస్తారు. గ్రీన్ కార్డ్, స్టాంపింగ్ వంటివి అనుకూలిస్తాయి.
మొత్తం మీద చూసుకుంటే తులారాశి వారికి చాలా వరకు మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇష్టదైవం యొక్క ప్రార్థన చేసుకోండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేయండి. ఏదీ కూడా తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ఏ పని కూడా తొందరపడి చేయవద్దు. ఒకటికి 2 సార్లు ఆలోచించుకునే ప్రతి పనిని కూడా చక్కబెట్టుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. 2021లో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 2021 వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పురోగతి, ఆర్థిక పురోగతి బాగుంటుంది. విద్యా సంబంధమైన విషయాలు సానుకూల పడతాయి. కొన్ని స్థిరాస్తులు కొంటారు. కొన్ని స్థిరాస్తులు అమ్మి వేరే విధంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మీ స్థాయి పెరుగుతుంది. పరపతి కలిగిన రాజకీయ నాయకులు, స్నేహితులు వంటి వారు అండగా ఉంటారు. బలహీనమైన అధికారులు, పనికిరాని స్నేహితులు, బంధువర్గం వంటి వారు దూరం అవుతారు. ఆర్థిక పురోగతికి నూతన వ్యాపారాలు చేయాలని గట్టిగా నిర్ణయించుకుంటారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతారు. న్యాయ పోరాటానికి కొన్ని విషయాలలో సిద్ధపడతారు. ఇతరుల అవినీతికి సంబంధించిన విషయాలు వెలుగులోకి తెచ్చి రుజువు చేస్తారు. కాంట్రాక్ట్, సబ్ కాంట్రాక్టులు, లీజులు అనుకూలిస్తాయి. వ్యాపారంలో నూతన బ్రాంచులు నెలకొల్పుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలకు మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు చదువుకున్న చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు. జీవితాశయం నెరవేరుతుంది. రాజకీయ జీవితం బాగుంటుంది. రాజకీయ పదవి ప్రాప్తి, ఆశించిన లాభాలు, ఫలితాలు మీ చేతికి అందుతున్న వేళ స్వార్థపరులు మీకు సన్నిహితంగా మెలుగుతారు. తస్మాత్ జాగ్రత్త. సినిమా, టీవీ, ట్రావెల్స్, ఆటోమొబైల్ రంగాల్లోని వారికి అనుకూలమైన సమయం. అన్నదానానికి, గో సంరక్షణకు మీ శక్తి మేర విరాళాలు ఇస్తారు. భాగస్వాముల పనితీరును ఓ కంట కనిపెడుతూ ఉండండి. వారిలో లోపం కనబడినప్పుడల్లా హెచ్చరికలు జారీ చేయండి. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఎప్పుడూ కూడా వ్యవహరించవద్దు. పరిస్థితులు బేరీజు వేసుకుని సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే లాభపడతారు. సర్పదోష నివారణ చూర్ణంలో సర్వరక్షా చూర్ణం కలిపి స్నానం చేయండి. ఎక్కువ జీతం ఇచ్చి నమ్మకమైన సేవక జనాన్ని నియమించుకుంటారు. అపార్ట్మెంట్ కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఆలోచన చేసి మరీ నిర్ణయం తీసుకోండి. చెప్పుడు మాటలు విని కాకుండా వాస్తవాలు తెలుసుకుని నిర్ణయం తీసుకోండి. బంగారం, వెండి, విలువైన వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి. వాయిదా పద్ధతిలో అవసరం లేకపోయినా కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బిల్లులు చేతికి అందుతాయి. స్పెక్యులేషన్కి దూరంగా ఉండండి. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల ఇబ్బందులు వస్తాయి. సరైన సమయానికి ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలు చేయండి. ఇతరులు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవుతాయి. ఇదే సమస్యగా మీకు మారుతుంది. డబ్బులు వసూలు చేసుకోలేరు. అలాని వారిపై చర్య తీసుకోలేరు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అగ్రిమెంట్స్ పూర్తవుతాయి. నూతన లైసెన్సులు లభిస్తాయి. విద్యా సంబంధిత, నిర్మాణ సంబంధిత రుణాలు మంజూరవుతాయి. నిత్యం హనుమాన్ సింధూరం ధరించడం వలన మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పశువుల పెంపకం, పౌల్ట్రీ వ్యాపారులకు అనుకూలమైన సమయం. ఫంక్షన్ హాల్స్ నిర్వాహకులకు చూసుకుంటే మధ్యస్థంగా ఉంది. పాల ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. ఇంటర్నెట్ సెంటర్, వైద్య పరికరాలమ్మే వ్యాపారులకు అనుకూలంగా ఉంది సమయం. రాజకీయ పైరువీలు లాభిస్తాయి. కీళ్ల నొప్పులు, ఈఎన్టీ సమస్యలు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. యోగాసనాలు, మెడిటేషన్ వల్ల లబ్ధి పొందుతారు. తెలిసి తెలియని వైద్యం చేయించుకోవద్దు. ప్రకృతి వైద్యాలకు దూరంగా ఉండండి. నరదిష్టి, బంధుఘోష అధికంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. పుస్తక పఠనం, గ్రంథరచన పట్ల శ్రద్ధ అధికమవుతుంది. పట్టుదలతో కృషి చేస్తారు. ఈ పట్టుదల వెనుక ఆంతర్యంలో ప్రతీకారం, పగ పొంచి ఉంటాయి. సందర్భోచిత నిర్ణయాలు తీసుకుని మీ పెద్దరికాన్ని కాపాడుకుంటారు. సోదర సోదరీ వర్గంతో సంబంధ బాంధవ్యాలు సక్రమంగా నిర్వర్తించడం జరుగుతుంది. అన్ని విషయాలలో అధికంగా శ్రమ కనిపిస్తోంది. అయితే మీరు ఊహించని పరిణామాలు ఏర్పడడం వల్ల, ప్రత్యర్థుల వ్యూహాల వల్ల అంతగా లాభాలు రావు. అయినప్పటికీ కూడా మరొక రూపంలో ధనాన్ని అందుకుంటారు. ఆ లోటు పూడుస్తుందనే చెప్పచ్చు. మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలలో అవకతవకలు చోటు చేసుకుంటాయి. మీ సన్నిహితుల సహకారంతో వాటిని ఒక గాడిలో పెట్టండి. సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు.
కార్యాలయంలో టీమ్ స్పిరిట్తో పనిచేసి మంచి ఫలితాలు సాధించి ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. ఉద్యోగంలో స్థాయి పెరుగుతుంది. వాహనం మార్పు చేస్తారు లేదా కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. రాజకీయ పదవి ప్రాప్తి. కోర్టుపరమైన వ్యవహారాల గురించి విస్తృతమైన చర్చ కొనసాగించడం జరుగుతుంది. కోర్టు తీర్పులు రాకుండానే మధ్యవర్తి ప్రయత్నాలు వంటివి ఫలిస్తాయి. అయితే శాంతం, సహనం, ఓర్పు అనేది మీకు చాలా అవసరం. మీ వ్యాపారంలో ఓ స్త్రీ భాగస్వామ్యం కలిసి వస్తుంది. మీ భాగస్వాముల వద్ద, స్నేహితుల వల్ల మీ విశ్వాసాన్ని నిరూపించుకోవాల్సి రావడం ఇబ్బందిగా మారుతుంది. మీ మీద వచ్చిన ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతారు. మీ సామర్థ్యాన్ని మరోసారి రుజువు చేసుకుంటారు. మీ మీద ఆధారపడిన అనేక మందికి న్యాయం చేస్తారు, ఆదుకుంటారు కూడా. ఎక్కడ చెప్పవలసిన మాటలు అక్కడ చెప్పి లౌక్యంగా విధులు నిర్వర్తించుకోవడమే సమాజ ప్రవృత్తిగా భావిస్తారు. ఆ విధంగా ప్రవర్తించకపోతే పాము పడగ నీడలోనైనా సురక్షితంగా ఉండవచ్చునేమో కానీ మోసపూరిత సమాజంలో బ్రతకలేమని గ్రహిస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుండే లొంగి ఉండడం, మీ సిద్ధాంతాలకు విరుద్ధంగా పనిచేయటం మీకు చేత కాదని తేల్చి చెప్పేస్తారు. ఆత్మగౌరవం లేని వ్యక్తుల సహాయం అక్కర్లేదు అంటూ తెగతెంపులు చేసుకుంటారు. మీ కృషిని నమ్ముకుంటారు. భగవంతుణ్ణి కూడా కోరికలు అడిగే పద్ధతికి స్వస్తి చెప్తారు. మీ కృషి వ్యర్థం కాదని చాలా సందర్భాలలో రుజువవుతుంది. రియల్ ఎస్టేట్ సంబంధమైన వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. ఇంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీ పని మీరు నిరాటంకంగా చేసుకుపోవడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. వంశపారంపర్యంగా సంక్రమించాల్సిన ఆస్తుల విషయంలో పెద్దవారు రాసిన డాక్యుమెంట్స్లోని లోపాలు బయటపడతాయి. కీలకమైన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి కీర్తి ప్రతిఫలం గడిస్తారు. మీ ప్రాధాన్యత ఎంత మాత్రమూ తగ్గదు. ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో చాలామందికి మీరే దిక్కవుతారు. పనిచేసే సామర్థ్యం, నేర్పరితనం, నీతి నిజాయితీలే మిమ్మల్ని నిలబెడతాయి. అయిన వారి విషయంలో న్యాయం జరుగుతుంది. ఒరిగిపోయిన ఓ జీవి జ్ఞాపకాలు అదే పనిగా గుర్తుకు రావటం వలన చెప్పలేని మానసిక వేదన కలుగుతుంది. అలాగే హృదయ భారం, వైరాగ్యం, నిర్వేదం, నిరుత్సాహం వంటివి కలుగుతాయి. కొన్ని సందర్భాలలో ఇంకా ఏం సాధించాలని జీవిస్తున్నాం అనే భావన మనసును వేధిస్తుంది. భగవంతుడి సంకల్పం ముందు మానవుడి శక్తి సామర్థ్యాలు, అభ్యర్థనలు, విన్నపాలు, పూజలు, ప్రార్థనలు పనిచేయవన్న కఠోర సత్యాన్ని తెలుసుకుంటారు. ఇక ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నూతన అవకాశాలు కలిసొస్తాయి. వంశపారంపర్యంగా ఆస్తులు కలిసొస్తాయి. వ్యాపార విస్తరణకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు ఆలస్యమవుతాయి. కొన్ని అవకాశాలు చేతిలో ఉండి కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు, ఇన్కమ్ ట్యాక్స్ వంటి సమస్యలు తొలగిపోతాయి. విలువైన పత్రాలు, డాక్యుమెంట్స్ భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. చోర భయం పొంచి ఉంది. సంతానానికి సంబంధించిన విద్యా విషయాలలో ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. అయితే వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. విలాసవంతమైన జీవితానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ పరిధిలో లేని పనులు చేసి పెట్టమనే ఒత్తిడి పెరుగుతుంది. విధి నిర్వహణలో ఇది సమస్యగా మారుతుంది. కొంతమంది రాజకీయ నాయకులకు మీరు అంతరంగికులుగా ఉండే అవకాశం ఉంది. వివాహాది శుభకార్యాల వంటివి ఘనంగా నిర్వహిస్తారు. మొత్తం మీద చూసుకుంటే ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలా అని పెద్దగా ఆర్థికంగా కానీ, కుటుంబ కష్టాలు లాంటివి కానీ ఏమీ లేవు. మానసికంగా కొంత బాధ కలగడం, మనుషులు ఇబ్బంది పెడితే వచ్చే బాధ, ఇటువంటివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇటువంటి విషయాలు ఎక్కువగా ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టుకునే కంటే ఇష్టదైవం యొక్క నామస్మరణం చేసుకోండి. మంచి కార్యక్రమాలు చేయండి, దానాలు చేయండి. ఎంతో తృప్తి లభిస్తుంది. సర్వే జనా సుఖినో. 2021లో ధనస్సు రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం. ధనస్సు రాశి వారికి 2021 ఈ సంవత్సరం చాలా బాగుంది. ఆర్థికంగా ఎదుగుతారు కూడా. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీ ద్వారా సహాయ సహకారాలు పొంది మీ పలుకుబడితో ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులు, రాజకీయ నాయకులు మీ పట్ల సానుకూలంగా ప్రవర్తిస్తారు. పరోక్షంగా వారిని కూడా భాగస్వాములు చేసి నూతన వ్యాపారం వంటివి ప్రారంభిస్తారు. ప్రారంభించిన వ్యాపారం కూడా చాలా బాగుంటుంది. అధికంగా లాభాలు వస్తాయి.
మీ కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లుగా తోస్తుంది. స్త్రీల వలన మేలు జరుగుతుంది. అధికార స్థానంలో ఉన్న స్త్రీల వల్ల మరింత మేలు జరుగుతుంది. న్యాయబద్ధమైన చట్టబద్ధమైన మీ కోరికలను వారు ఆమోదిస్తారు. అంతేకాక ప్రతి విషయంలోనూ స్త్రీల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. వ్యాపార నిమిత్తం స్థలం కొనుగోలు చేస్తారు. నూతన అవకాశాలను ఉపయోగించుకుంటారు. ఆర్థికపరమైన పురోగతి బాగుంటుంది. స్థిరాస్తుల్ని వృద్ధి చేస్తారు. పట్టుదలతో కృషి చేసి సానుకూల ఫలితాలు సాధిస్తారు. సమాజంలో మీరంటే ఏంటో నిరూపించుకుంటారు. గతంలో మిమ్మల్ని కించపరిచిన వారే గౌరవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రహస్యంగా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో స్థానచలనం తప్పదనుకుంటారు, కానీ చివరి క్షణంలో ఆ స్థానచలనం ఆగిపోతుంది. అష్టమూలికా తైలంతో నిత్యం దీపారాధన చేయండి. గృహప్రవేశాలు శుభకార్యాలు మిమ్మల్ని ఎంతగానో సంతోషపరుస్తాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, స్త్రీలు, అనాథలు, వారికి సంబంధించిన సేవా సంస్థలకు చెప్పుకోదగిన సహాయం వంటివి చేస్తారు. మీకు దొంగలెక్కలు చెప్పేవారు అధికమవుతారు కనుక ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా స్వయంగా పరిశీలించుకోవడం చాలా మంచిది. మీ సౌకర్యం కోసం కార్యాలయం మారుస్తారు. అర్థాంతరంగా నిలిచిపోయిన నిర్మాణ పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. బాల్యంలో సరదాగా నేర్చుకున్న పనులు, విజ్ఞాన సంబంధిత విషయాలు ఇప్పుడు మీకు ఉపయోగపడతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ప్రతి విషయంలోనూ ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. మీ పాండిత్యం అందరి చేత ప్రశంసించబడుతుంది. అసూయాగ్రస్తులైన శత్రువర్గంతో ఇబ్బందులు ఏర్పడినా కూడా వాటిని అధిగమించగలుగుతారు. శత్రువర్గం అంటే చిన్న శత్రువర్గం కాదు. ఉన్నత స్థానంలో ఉన్న అధికారుల అండదండలు కలిగిన వారితోటే మీరు పోరాటం చేయాల్సి ఉంటుంది. మీ మిత్రవర్గం, అలాగే మీకు సన్నిహితంగా చెప్పుకునేవారు మీరు పోరాటంలో ఓడిపోవాలని కోరుకుంటారు. శల్య సారథ్యం చేస్తారు. దైవానుగ్రహం వల్ల మీరే విజయం సాధించగలుగుతారు. మీ ఉనికికి స్థానానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. భాగస్వాముల నిరాశ వైఖరి మీకు విసుగు కలిగిస్తుంది. వారిని మార్చే ప్రయత్నంలో మీరు విజయాన్ని సాధిస్తారు. వారిని కార్యోన్ముఖుల్ని చేయగలుగుతారు. ప్రతినిత్యం కూడా నాగసింధూరాన్ని నుదుటిన ధరించడం వలన నరదిష్టి, నరఘోష వంటివి తొలగిపోయి జనాకర్షణ ఏర్పడుతుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటి ఉద్యోగాలకు ఎంపిక అవుతారు. వచ్చిన అవకాశాలను సక్రమంగా సద్వినియోగం చేసుకుంటారు. ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ సంస్థల పరంగా రావాల్సిన పెద్ద మొత్తంలోని ధనం మీ చేతికి అందుతుంది. మీ సొంత ఆలోచనలు అమలు చేసే ముందు పూర్వాపరాలు, సన్నిహితులతోటి, మిత్రులతోటి చర్చించడం మర్చిపోవద్దు. కలిసి వచ్చే కాలాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఓర్పు, సంయమనం చాలా ముఖ్యమని గ్రహించండి. న్యాయబద్ధంగా మీకు రావాల్సిన ఉద్యోగం కోసం న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుంది. నిత్యం సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజించడం చెప్పదగిన సూచన. సంస్కారహీనులు, వ్యసనాలకు బానిసలైన చిన్ననాటి మిత్రుల్ని దూరంగా ఉంచండి. వారి ప్రవర్తన కారణంగా మీ చేతిలో ఉన్న సహాయం కూడా చెయ్యరు వారికి. దూర ప్రాంత విద్య, ఉద్యోగం వంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి అనుకూల సంవత్సరం ఇది. యూనియన్ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. తోటివారికి న్యాయం జరగాలని మీరు జరిపే పోరాటం ఫలిస్తుంది. సాంకేతిక కారణాల వలన పొరపాటు సమాచారాన్ని విని అదే నిజమని నమ్ముతారు. ఇందువల్ల ప్రయోజనాలకు నష్టం ఏర్పడకపోయినా అపార్థాలు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక వ్యవహారాల వైపు దృష్టి మళ్లించడం చాలా మంచిది. మనోనిగ్రహంతో, కఠినమైన క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని గాడిలో పెట్టాలి. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవటం రెండూ కలిసి రావు. శుభకార్య ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఈమెయిల్స్ లేదా ఫోన్ సంభాషణల ద్వారా మీకు ఉపయోగపడే సమాచారం అందుకుంటారు. స్వయం నిర్ణయాలకు ప్రాధాన్యం ఇస్తారు. నిదానమే ప్రధానమన్న సూక్తిని పాటించడం చాలా మంచిది. రాజకీయ పదవి లభిస్తుంది. ఆంతరంగిక చర్చలు జరిగే చోట కొత్త వారికి చోటు కల్పించకండి. మీ మాటలకు వక్రభాష్యాలు చెప్పేవారు అధికమవుతారు. కాబట్టి జాగ్రత్త వహించండి. దుబారా ఖర్చులు, ఆదాయానికి మించిన ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఆడంబరాలకు ఇంత వ్యయం చేయాలా అనే భావన కూడా కలుగుతుంది. ఇసుక నుండి తైలం తీయొచ్చు, కానీ ఇష్టం లేని వ్యక్తుల నుండి ప్రేమాభిమానాలు సాధించటం సాధ్యం కాని పని అని గ్రహించండి. కొందరి విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు.
సైట్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. అంటే కంటికి సంబంధించిన సమస్యలు దృష్టి లోపం వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. వివాదాలకు తగువులకు దూరంగా ఉండండి. మీరు దూరంగా ఉండాలని భావించినా కూడా కాలం అందుకు సహకరించదు. మీ మీద వచ్చిన ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతారు. మీ సామర్థ్యాన్ని మరోసారి రుజువు చేసుకుంటారు. మీ మీద ఆధారపడిన అనేక మందికి న్యాయం చేస్తారు, ఆదుకుంటారు కూడా. ఎక్కడ చెప్పవలసిన మాటలు అక్కడ చెప్పి లౌక్యంగా విధులు నిర్వర్తించుకోవడమే సమాజ ప్రవృత్తిగా భావిస్తారు. ఆ విధంగా ప్రవర్తించకపోతే పాము పడగ నీడలోనైనా సురక్షితంగా ఉండవచ్చునేమో కానీ మోసపూరిత సమాజంలో బ్రతకలేమని గ్రహిస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుండే లొంగి ఉండడం, మీ సిద్ధాంతాలకు విరుద్ధంగా పనిచేయటం మీకు చేత కాదని తేల్చి చెప్పేస్తారు. ఆత్మగౌరవం లేని వ్యక్తుల సహాయం అక్కర్లేదంటూ తెగతెంపులు చేసుకుంటారు. మీ కృషిని నమ్ముకుంటారు. భగవంతుణ్ణి కూడా కోరికలు అడిగే పద్ధతికి స్వస్తి చెప్తారు. మీ కృషి వ్యర్థం కాదని చాలా సందర్భాలలో రుజువు అవుతుంది. రియల్ ఎస్టేట్ సంబంధమైన వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. ఇంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీ పని మీరు నిరాటంకంగా చేసుకుపోవడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. వంశపారంపర్యంగా సంక్రమించవలసిన ఆస్తుల విషయంలో పెద్దవారు రాసిన డాక్యుమెంట్స్లో లోపాలు బయటపడతాయి. కీలకమైన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి కీర్తి ప్రతిష్టలు గడిస్తారు. మీ ప్రాధాన్యత ఎంతమాత్రం తగ్గదు. ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో చాలామందికి మీరే దిక్కవుతారు. పనిచేసే సామర్థ్యం, నేర్పరితనం, నీతి నిజాయితీలే మిమ్మల్ని నిలబెడతాయి. అయిన వారి విషయంలో న్యాయం జరుగుతుంది. ఒరిగిపోయిన ఓ జీవి జ్ఞాపకాలు అదే పనిగా గుర్తుకు రావటం వలన చెప్పలేని మానసిక వేదన, హృదయ భారం, వైరాగ్యం, నిర్వేదం, నిరుత్సాహం వంటివి కలుగుతాయి. కొన్ని సందర్భాలలో ఇంకా ఏమి సాధించాలని జీవిస్తున్నామనే భావన మీ మనసును వేధిస్తుంది. భగవంతుడి సంకల్పం ముందు మానవుడి శక్తి సామర్థ్యాలు, అభ్యర్థనలు, విన్నపాలు, ప్రార్థనలు, పూజలు పని చేయవు అనే కఠోర సత్యాన్ని తెలుసుకుంటారు. ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీకు నూతన అవకాశాలు కలిసొస్తాయి. వంశపారంపర్యంగా ఆస్తులు కలిసొస్తాయి. వ్యాపార విస్తరణకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు ఆలస్యమవుతాయి. కొన్ని అవకాశాలు చేతిలో ఉండి కూడా ఏవీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు, ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు తొలగిపోతాయి. సంతానానికి సంబంధించిన విద్యా విషయాలలో ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. అయినా కూడా వాటిని సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుంది. విలాసవంతమైన జీవితానికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ పరిధిలో లేని పనులు చేసి పెట్టమనే ఒత్తిడి పెరుగుతుంది. విధి నిర్వహణలో ఇది సమస్యగా మారుతుంది. రాజకీయ నాయకుల్ని నమ్ముకుంటే మీకు ఇబ్బందులే తప్ప కలిసొచ్చేదేమీ ఉండదు. కాబట్టి మీరు జాగ్రత్త పడండి. గనులు, ఇసుక వ్యాపారాలలో ఉన్నవారు లాభాలు గడిస్తారు. కొంతమంది రాజకీయ నాయకులకు మీరు పిఏలుగా ఉండే అవకాశం లభిస్తుంది. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. స్టాక్ మార్కెట్లు వంటివి కలిసి రావు. మొత్తం మీద చూసుకుంటే ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా, కుటుంబ సంతోషపరంగా బాగుంది. ఉద్యోగపరంగా కూడా పెద్దగా ఇబ్బందులు లేవు. కానీ మీకు మీరు తల దూర్చి తెచ్చుకునే సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా మధ్యవర్తిత్వాలు, తలదూర్చటాలు, ఇక్కడ అక్కడ చెప్పటాలు ఇటువంటివి మీరు మానకపోతే మీకు మానసిక వ్యధతో పాటు ఎన్నో రకాల తలవంపులు వస్తాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక ఓం శ్రీ మాత్రే నమః. 2021లో మకర రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశి వారికి 2021 ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. విదేశీ సంబంధమైన అవకాశాలు మీకు, మీ రక్త సంబంధీకులకు, మీ కుటుంబాలకు వస్తాయి. ఇది మీ ప్రతిష్టను పెంచుతుంది. మీ కృషి వ్యర్థం కాదన్న సంగతి చాలా సందర్భాల్లో రుజువు అవుతుంది. విదేశాలలో మీ వారికి కీలక సమయంలో తగు సహాయం చేస్తారు. అయితే మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కుటుంబ విషయాల తాలూకు ప్రభావం మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల మీద పడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా సహచర వర్గము, అనుచర వర్గము, సోదర వర్గం వల్ల కొన్ని చికాకులు, సమస్యలు తప్పకపోవచ్చు. ఎవరిని నమ్మాలో, ఎవరితో కలిసి నూతన కార్యక్రమాలు ప్రారంభించాలో నిర్ణయించుకోవడం కష్టతరం అవుతుంది. ఈ విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే ఎక్కువగా లాభపడగలుగుతారు.
ఆత్మవిశ్వాసంతో, అభిమానంతో మీరు పెంచి పోషించిన మనుషులు మీ పట్ల సగౌరవంగా ప్రవర్తించరు. మీ వ్యతిరేక వర్గానికి సహాయం చేస్తారు. ఒకనాటి శత్రువులు మిత్రులు కావటం వల్ల కొంత మనశ్శాంతి అనేది లభిస్తుంది. నమ్మక ద్రోహాన్ని, కృతజ్ఞతను భరించలేరు. ఇవి పదే పదే గుర్తుకొచ్చి మనసును బాధిస్తాయి. లౌక్యం లోపించటం వల్ల, స్వతంత్ర భావాల వల్ల కొన్ని చెప్పుకోలేని సమస్యలు ఏర్పడతాయి. కొన్ని సమస్యలను ఒంటరిగానే ఎదుర్కొంటారు. దైవానుగ్రహం వల్ల ఆపదలన్నీ దాటుకుని అనుకూల ఫలితాలు సాధిస్తారు. స్వల్పకాల పరిచితుల వల్ల అపరిమితమైన సహాయ సహకారాలు, సేవలు అందుతాయి. ఉద్యోగపరంగా స్థానచలనానికి మీరు చేసే ప్రయత్నాలు వంటివి ఫలిస్తాయి. లీజులు, లైసెన్సులు అనుకూలిస్తాయి. ప్రభుత్వ పరంగా రావాల్సిన రాయితీలు, మినహాయింపులు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దాన ధర్మాలు, సామాజిక సేవ పురోగతిలో ఉంటాయి. అనుకూల ఫలితాలు వస్తాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. మీ సంస్థ యొక్క గుడ్విల్, ప్రతిష్ట పెరుగుతుంది. రవాణా సంబంధితమైన ప్రింటింగ్, డాక్యుమెంట్స్, అప్లికేషన్స్, ఇంటర్వ్యూ కార్డులు మొదలైన విషయాల్లో జాగ్రత్తగా పరిశీలించి ముందుకు సాగండి. రొటీన్ సంతకాల విషయంలో సాంప్రదాయ, వ్యక్తిగత బంధుత్వ అనుబంధాలకు అతీతంగా వ్యవహరించండి. పొరపాటు సంతకాల వల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చు. అతి కష్టం మీద ముఖ్యమైన తప్పిదాలలో మీ పొరపాటు లేదని మాత్రం రుజువు అవుతుంది. వ్యవసాయం, వ్యవసాయ సంబంధమైన విషయాలు, వ్యవసాయ అనుబంధ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. పిక్నిక్లు, విందు వినోదాలు, విహార యాత్రలు వంటి కార్యక్రమాలలో అపశృతులు సంభవించవచ్చు. కాబట్టి జాగ్రత్త వహించండి. వీలైనంత వరకు ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి. మీ స్థానాన్ని ఆశించిన వారు భంగపడడం మీకు ఆశ్చర్యాన్ని కలిగించదు. ఎందరూ ఏం చేసినా కూడా దైవానుగ్రహం ఉంటే చెడు కూడా మంచిగా మారుతుందని రుజువు అవుతుంది. మీ విషయంలో మీరు చేసే కొన్ని స్వయం కృతాపరాధాలు, మీ వల్ల జరిగిన తప్పిదాలు పెద్దగా ప్రాధాన్యతను సంతరించుకోవు. ఇక సంవత్సరం ద్వితీయార్థంలో చూసుకుంటే స్త్రీలకు సంబంధించి వివాదాల్లోకి మీ పేరు లాగబడే అవకాశం ఉంది. మీకు లభించవలసిన ప్రయోజనాలకు ఒక మహిళ వల్ల ఆటంకాలు ఏర్పడతాయి. పంతాలు పట్టింపులకు పోకుండా చర్చలతో సమస్యల్ని పరిష్కరించుకోండి. నిందల బరువు దింపుకోండి. మీ ప్రత్యర్థుల రాజకీయ పలుకుబడి మీ విషయంలో పనిచేయదు. అయితే కృత్రిమంగా ప్రభుత్వ పరంగా ఇబ్బందులు రావచ్చు. వాతావరణంలో వచ్చిన మార్పులు ఆరోగ్యం మీద, వృత్తి ఉద్యోగాల మీద ప్రభావం చూపుతుంది. సొంత విషయాలకు విచ్చలవిడిగా ఖర్చు పెడతారని మీ మీద వచ్చిన ఆరోపణలకు సంఘటనలే సమాధానం చెప్తాయి. వృత్తి ఉద్యోగాల కొరకు శ్రమించి సంపూర్ణ న్యాయం చేశామనే సంతృప్తి కలుగుతుంది. అందరినీ సమన్యాయంతో చూస్తారనే ప్రఖ్యాతి కూడా లభిస్తుంది. మీ సహచర వర్గంలో ప్రతిభ కలిగిన వాళ్లను గుర్తించలేకపోయామనే బాధ కూడా కలుగుతుంది. ఈ విషయంలో మీరు అంతర్మథనం చెందుతారు. నిబంధనలకు, నైతిక ధర్మానికి తిలోదకాలిచ్చి మీ సాటి వాళ్ళు అధికంగా మీతో సమానంగా ప్రయోజనాల్ని పొందుతారు. ఇందువల్ల మీకు మానసిక వైరాగ్యం కలుగుతుంది. ఆలోచనలు పరిపరి విధాలా పోతాయి. శత్రువర్గం ఐకమత్యంగా ఉండకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటారు. స్పెక్యులేషన్కు దూరంగా ఉండడం మీకు చెప్పదగిన సూచన. మీ అభివృద్ధికి ప్రముఖ వ్యక్తుల అండదండలు లభిస్తాయి. ఓర్పు వహించి కీలకమైన వ్యూహం అమలు చేస్తారు. చివరి వరకు మీ ఆంతర్యం ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడతారు. విద్య, ఆర్థిక సంబంధిత విషయాలలో పురోగతి బాగుంటుంది. మీ జీవితాశయం సాధించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. స్నేహితులు, సన్నిహితులు ప్రతి విషయంలోనూ మీకు అండదండగా ఉంటారు. రాజకీయ జీవితం విషయం తీసుకున్నట్లయితే రాజకీయ నాయకులకు ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద సజావుగానే సాగిపోతుంది. మంచి వాళ్లను ఆదర్శంగా తీసుకుని మీ జీవన గమనంలో కొన్ని మార్పులు చేసుకుంటారు. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. కొన్ని మంచి కార్యక్రమాలకు సంబంధించి రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా చూసుకుంటే అభివృద్ధి చక్కగా ఉంది. ఉద్యోగంలో నూతన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి పై అధికారుల మెప్పు పొందుతారు. ఆర్థిక పరిస్థితిని అభివృద్ధి చేసుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. సన్నిహితుల పేరు మీద వ్యాపారం ప్రారంభిస్తారు. వ్యాపారం సక్రమంగా సాగడానికి అవసరమైన బలం, బలగం, రాజకీయ పలుకుబడి మీకు చక్కగా ఉపయోగపడతాయి. విలువైన స్థిరాస్తుల్లో కొంత భాగాన్ని అమ్ముదామని ప్రయత్నించినా కూడా కొన్ని కారణాల వల్ల కొంతకాలం వాయిదా వేస్తారు. న్యాయస్థానాలలో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. అందువలన ఎంతో ఊరట కలుగుతుంది.
కుటుంబంలో మరొకరి సంపాదన పెరుగుతుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు, సేవా సంస్థలు, అనాథాశ్రమాలు సానుకూలంగా ఉంటాయి. మంచి పేరొస్తుంది. అసూయాగ్రస్తులైన కొంతమంది వల్ల కృత్రిమంగా ఇబ్బందులు ఏర్పడతాయి. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడతారు. ఐకమత్యంతో సమిష్టిగా కృషి చేస్తే ఏ కార్యాన్నైనా సఫలీకృతం చేయవచ్చునని భావిస్తారు. అందర్నీ కలుపుకుని ఒక ముఖ్యమైన కార్యంలో లాభం పొందుతారు. సమిష్టిగా లాభాలు పంచుకుంటారు. ఇతరులు అడిగే ప్రశ్నలకు ఓర్పుగా సమాధానాలు చెప్తారు. మీ ప్రమేయం లేకుండానే మిమ్మల్ని అందరూ కూడా సొంత వ్యక్తిగా భావిస్తారు. విదేశాల్లోని మీ వారికి గ్రీన్ కార్డ్ లభించిందనే శుభవార్త అందుకుంటారు. క్రయ విక్రయాలలో మెలకువలు పాటించండి. కళ్ళు అలసటకు గురవుతాయి కాబట్టి జాగ్రత్త తీసుకోండి. ఇక విద్యార్థుల విషయం తీసుకుంటే పోటీ పరీక్షల్లో కానీ మామూలు పరీక్షల్లో కానీ మీరు రాసింది కాపీ కొట్టిన వారికి ఎక్కువ మార్కులు, మీకేమో తక్కువ మార్కులు వస్తాయి. కాపీయింగ్ను ప్రోత్సహించడమే తప్పని తెలుసుకుంటారు. రాజకీయంగా చూసుకుంటే కొన్ని మార్పులు చేర్పులు మీకు లాభిస్తాయని చెప్పచ్చు. విదేశాలలో ఉన్న మీ ఆత్మీయ వర్గం ప్రశాంతంగా ఉన్నారనే వార్త తెలుస్తుంది. అక్కడి నుండి వచ్చే ఫోన్ కాల్స్ మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. నిష్కారణ వేధింపులకు గురవుతున్న మీ సంతానానికి ఏదో ఒక పరిష్కార మార్గం చూపించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. చిల్లర మల్లర తగాదాలు, మధ్యవర్తిత్వాలు, రాజీ యత్నాలు వంటివి మీకు విసుగు పుట్టిస్తాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ పని చేయాలనుకున్నా సమాజాన్ని, ఆత్మ గౌరవాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఇందువలన చేతిలో ఉన్న పనుల్ని కూడా చేయలేకపోతారు. అందరూ అన్ని పనులు చేయలేరని సరిపెట్టుకుంటారు. మీకు స్వగృహ యోగం ఏర్పడుతుంది. మొత్తం మీద చూసుకుంటే మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అంటే 2021 సంవత్సరం అంతా కూడా మిశ్రమమైన ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇష్టదైవం యొక్క ఆరాధన చేసుకోండి. పుణ్యక్షేత్రాల సందర్శనం చేయండి. దాన ధర్మాలు లాంటివి చేస్తే మీకు ఖచ్చితంగా మంచి ఫలితం కలుగుతుంది. ఓం నమ శివాయ. 2021 కుంభరాశి ఫలితాలు. కుంభరాశి వారికి 2021 సంవత్సరం మంచి ఫలితాలను సూచిస్తోంది. మీ దగ్గర మధ్యవర్తులు ఇతరుల పేర్లు చెప్పి డబ్బు గుంజుతారు. అందులో అబద్ధాలున్నాయని తెలిసినా కూడా డబ్బు సర్దుబాటు చేస్తారు. నమ్ముకున్న వ్యక్తులు, మీ వాళ్ళనుకున్న వ్యక్తులు, రాజకీయ నాయకులు, అధికారులు మీకు చెప్పుకోదగిన స్థాయిలో ఉపయోగపడరు. అందరినీ వ్యతిరేకించి మీరు పట్టుబట్టి ఉన్నత స్థానంలో ఉంచిన వ్యక్తులు మీకు మేలు చేస్తారు. ఆత్మీయ వర్గం కూడా కొన్ని సందర్భాలలో అపార్థం చేసుకోవడం జరుగుతుంది. అత్యున్నత విజ్ఞానవాదులు, ఎంతో పుణ్యం కలిగిన వారు, సమాజంలో ప్రఖ్యాతి కలిగిన వారు వారి వారి భావాలకు విరుద్ధంగా మీతో స్నేహం చేస్తారు. మీ మాటలు, సలహాలు, ప్రవర్తన వారిని విశేషంగా ఆకట్టుకుంటాయి. నిత్యం ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఇక ప్రభుత్వ ఉద్యోగులకైతే కార్యాలయంలో మీ పరపతి పెరుగుతుంది. అయినా కూడా సాధారణ ఫలితాలు మాత్రమే సాధిస్తారు. మొండి బాకీల వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. మీ సాటి వాళ్ళు మీకన్నా అధికంగా లాభాల్ని పొందుతూ ఉంటారు. ఈ విషయం మిమ్మల్ని బాధించిన కొంతకాలం తర్వాత మీకు కూడా అదే విధమైన ప్రయోజనాలు చేకూరుతాయి. భాగస్వాములుగా చేరమని ఒత్తిడి తీసుకొస్తారు. అనుభవం లేని రంగాలలో కొత్త వారిని నమ్మి వ్యాపారంలోకి దిగుతారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్టాక్ మార్కెట్ల జోలికి పోవద్దు. మీ మాటలకు వక్రార్థాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీయాన ప్రయత్నాలు ఊహించిన సమయం కంటే ముందే అనుకూలిస్తాయని చెప్పచ్చు. విదేశీయాన ప్రయత్నాలలో మీకు సహకరించిన వారి రుణం తీర్చుకుంటారు. కార్యాలయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. పరిస్థితుల్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. నిజమైన శత్రువులెవరో కానివారెవరో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. స్త్రీల వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలని నిర్ణయం తీసుకుంటారు. గణాంకాలలో మోసాలు, చెల్లించిన ధనాన్ని చెల్లించలేదని, తీసుకున్న ధనం తీసుకున్నారని ఇలా కొన్ని రకాల నిందలు మిమ్మల్ని అసౌకర్యానికి గురిచేస్తాయి. నష్టాలు, బాధలు ఏ స్థాయిలో జరిగినా కూడా ఇలాంటివన్నీ అల్పమని గ్రహించండి. విలువైన వస్తువులకు ఇన్సూరెన్స్ చేయడం మర్చిపోవద్దు. దొంగతనాలకు అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. అనుమానాస్పద భూములు, ఆర్థిక లావాదేవీల జోలికి వెళ్ళవద్దు. గృహ సంబంధిత విషయాలకు అధికంగా ధనాన్ని వెచ్చిస్తారు. ఇరుగు పొరుగు వారితో పరుష సంభాషణలు, భేదాభిప్రాయాలు సంభవిస్తాయి.
అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా పూర్తయి మంచి స్థితి సాధించిన సుఖపడ్డానికి కొంత సమయం పడుతుందని గ్రహిస్తారు. భాగస్వాముల మధ్య విభేదాలు ఇతరులకు ఉపయోగపడే విధంగా మారటం మీకు బాధ కలిగిస్తుంది. నిష్కారణంగా నోరు జారి పరువు తీసుకుని బజారుకెక్కే ఆత్మీయ వర్గం మనోవేదనగా మారుతారు. మీ ఓర్పు సహనం కృత్రిమంగా తెచ్చిపెట్టుకున్నట్లుగానే అందరికీ అర్థమవుతుంది. సమస్యలు ఎదురైనా కూడా అభివృద్ధి సాధించడానికి శారీరకంగా మానసికంగా అహోరాత్రులు శ్రమిస్తారు. కాంట్రాక్టులు సబ్ కాంట్రాక్టులు లైసెన్సులు లీజులు వంటివి లభిస్తాయి. దైవానుగ్రహం వెన్నంటి ఉంటుంది. బరువు బాధ్యతలు శుభకార్యాలు పూర్తి చేయడానికి అధికంగా ధనం వెచ్చిస్తారు. స్థిరాస్తులు అమ్మేటప్పుడు అన్ని విషయాలలో కూడా జాగ్రత్త వహించండి. మోసపోయే అవకాశం ఉంది. రాజకీయాలలో రాణిస్తారు ఈ రాశివారు. రాజకీయ పలుకుబడి కూడా పెరుగుతుంది. విందు వినోదాలలో కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు. కీలక సమాచారం లభిస్తుంది. అపురూపమైన ప్రదేశాలను కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించడం జరుగుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. నాగబంధాన్ని ఉపయోగించండి. సమాజంలో పెద్దలుగా చలామణి అవుతున్న వారి ఆంతరంగిక రహస్యాలు మీకు తెలుస్తాయి. దీక్షలు ఘనంగా పూర్తి చేస్తారు. మహత్తరమైన కార్యక్రమాలను శ్రమించి ఒంటరిగా అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఉన్నత స్థానాల్లోని వారి సహకారం లేకుండానే మీరు సాధించిన వాటికి మీ శక్తి కొలది సహాయపడతారు. వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు వికలాంగులకు సంబంధించిన వాటికి మీ సంపూర్ణ సహకారాలను అందించండి. విదేశాల నుండి కూడా నిధులు పోగు చేసి వారికి సహాయం చేద్దామనుకునే మీ ప్రయత్నాలకు ఓ వ్యక్తి సైంధవుల్లా అడ్డుపడతాడు. మాట తప్పే మనుషుల వల్ల నష్టం కలుగుతుంది. కళా సాంస్కృతిక వ్యవహారాలలో క్రీడలలో నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మీ వ్యాపారానికి సంబంధించి వ్యవహారాలు వ్యక్తిగత విషయాలు ఇతరులకు తెలియటం వల్ల వివాదాలు విమర్శలు వంటివి చోటు చేసుకుంటాయి. కుటుంబ విషయాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయవద్దు. మీ పర్యవేక్షణ అవసరం. వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని రహస్యంగా చక్కబెడతారు. మీరు కోరుకున్న కోరికలు తీరుతాయి. విదేశాలలో ఉన్న మీ ఆత్మీయ వర్గం ఆకస్మికంగా రావడం జరుగుతుంది. ఇందుకు కారణాలు ఎంత వెతికినా మీకు కనిపించవు. కొన్ని విషయాలు పట్టించుకోకుండా ఉంటేనే మనశ్శాంతి లభిస్తుందనే నిజాన్ని మీరు గ్రహించడం జరుగుతుంది. ప్రేమ వివాహాలకు సంబంధించిన వ్యవహారాలు మీ చొరవ వల్ల ఒక కొలిక్కొస్తాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నించే వారికి సంవత్సరం సానుకూల పడుతుంది. వ్యాపార విస్తరణ కోసం బ్యాంకు రుణాలు తీసుకుంటారు. నూతన భాగస్వాముల చేరిక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఎన్నుకున్న ప్రదేశాలను బట్టే లాభ నష్టాలు ఉంటాయి. సమున్నతమైన శిఖరాలను అధిరోహించాలని అందరికీ ఆదర్శంగా ఉండాలని భావిస్తారు. మీరు శ్రమించిన ఒకానొక వ్యవహారం మీకు లాభిస్తుందని చెప్పచ్చు. ఇక తిరుగులేని అరుదైన విజయాన్ని నమోదు చేసుకుంటారు. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు. చదివిన చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాలకు కాలం అనుకూలంగా ఉన్నప్పటికీ సామాజిక పరిస్థితులు వాతావరణ పరిస్థితుల వలన కొంత ఇబ్బంది కలుగుతుంది. లీజులకు సంబంధించిన విషయాలు ఇసుక వ్యాపారం కొంత వివాదాస్పదమవుతాయి. ప్రతి కీలక సమయంలోనూ దైవానుగ్రహం రాజకీయ పలుకుబడనేవి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి. ప్రైవేటు వ్యక్తుల నుండి లోనులు తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. వృత్తి ఉద్యోగాల పట్ల అంకిత భావంతో పగలు రాత్రులు కూడా శ్రమిస్తారు. అందరి మెప్పును పొందగలుగుతారు. ప్రమోషన్ లభిస్తుంది. కానీ కొంతమంది కుహానా వ్యక్తులు మీ శ్రమ అంకిత భావం వెనుక స్వార్థ ప్రయోజనాలున్నాయి అనంటూ ప్రచారం చేస్తారు. మీ వ్యక్తిత్వంలో దినచర్యలో ఉన్న లోపాలను తెలుసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు. ఆరోగ్య సంబంధమైన సమస్యలు కొంతకాలం బాధ పెట్టవచ్చు. అరికాల మంటలు మోకాళ్ళ నొప్పులు ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే కీళ్లు వెన్నెముక బాధలు ఉండొచ్చు. సోదర సోదరీ వర్గానికి రహస్యంగా ఆర్థిక సహాయం అందిస్తారు. వాళ్లలో ఐకమత్యం లేకపోవడం వలన మీరు చేసిన సహాయం బయటపెడతారు. ఎంత కలిసొచ్చినా డబ్బులున్నా సంఘంలో మంచి స్థాయి లభించినా దేనికి లోటు లేని పరిస్థితి ఉన్నా కూడా ఏదో ఒక మానసిక అప్రశాంతత బాధిస్తుందనే చెప్పచ్చు. గతించిపోయిన వ్యక్తి తాలూకు జ్ఞాపకాలు ఎంతగానో బాధిస్తాయి. మరుపు అంత తేలిక కాదని గ్రహిస్తారు. కాలానికి ఎదురీదడం మీ వల్ల కాదని గ్రహిస్తారు. ట్రాన్స్పోర్ట్ ట్రావెలింగ్ బిజినెస్లోని వాళ్ళకి బాగుంది. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఫలితాలు బాగున్నాయి.
డాక్టర్లు, లాయర్లు, విద్యా సంస్థల వారికి ఇబ్బంది లేనటువంటి కాలమే అయినా కూడా సొంత వ్యక్తుల పొరపాట్ల వలన అపఖ్యాతికి దారితీయవచ్చు. ఇక విద్యార్థుల విషయం తీసుకుంటే పోటీ పరీక్షల్లో కానీ, మామూలు పరీక్షల్లో కానీ మీరు రాసింది కాపీ కొట్టిన వారికి ఎక్కువ మార్కులు వస్తాయి, మీకేమో తక్కువ మార్కులు వస్తాయి. రాజకీయ నాయకుల విషయం తీసుకుంటే రాజకీయంగా మార్పులు చేర్పులు మీకు లాభిస్తాయి. విదేశాలలో ఉన్న మీ ఆత్మీయ వర్గం ప్రశాంతంగా ఉన్నారని తెలుస్తుంది. అక్కడి నుండి వచ్చే ఫోన్ కాల్స్ మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. నిష్కారణ వేధింపులకు గురవుతున్న మీ సంతానానికి ఏదో ఒక పరిష్కార మార్గం చూపించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. చిల్లర మల్లర తగాదాలు, మధ్యవర్తిత్వాలు, రాజీ యత్నాలు విసుగు పుట్టిస్తాయి. ఏ పని చేయాలనుకున్నా సమాజాన్ని, ఆత్మ గౌరవాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సి వస్తుంది. ఇందువలన చేతిలో ఉన్న పనుల్ని కూడా చేయలేకపోతారు. అందరూ అన్ని పనులు చేయలేరని సరిపెట్టుకుంటారు. స్వగృహ యోగం తప్పకుండా ఏర్పడుతుంది. మొత్తం మీద చూసుకుంటే కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమమైన ఫలితాలు. పెద్దగా కష్టాల్లాంటివేవి లేకపోయినా కూడా మానసిక ప్రశాంతత అనేది కొంత తగ్గుతూ వస్తుంది. దైవధ్యానం అలవాటు చేసుకోండి. ధ్యానం, యోగా వంటివి కూడా అలవాటు చేసుకోండి. ఇష్టదైవం యొక్క ప్రార్థన చేస్తూ ఉండండి. దైవానికి దగ్గరగా ఉంటే మానసిక ప్రశాంతత తప్పకుండా లభిస్తుంది. కాబట్టి మీరు ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండండి. అవకాశం కుదిరినప్పుడు జ్యోతిర్లింగ క్షేత్రాల దర్శనం చేసుకోవటం, దగ్గరలో ఉన్న శివాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవటం ఇటువంటివి చేస్తూ ఉండండి. అవకాశం కుదిరితే శ్రీశైలం ఖచ్చితంగా వెళ్ళండి. అక్కడ స్వామివారి దర్శనం చేసుకోండి. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః. 2021లో మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం. మీనరాశి వారికి 2021 ఈ సంవత్సరం భూమి సంబంధమైన వ్యాపారాలలో లాభాల్ని పొందుతారు. అమ్మకాలు, కొనుగోలు వల్ల లాభపడతారనే చెప్పచ్చు. విశేషంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారు చక్కగా రాణిస్తారు. సంతాన పురోభివృద్ధికి కొంత సమయాన్ని కేటాయిస్తారు. సంతాన పురోగతి మందగించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. సోదర సోదరీ వర్గం ప్రేమ వివాహాలు చికాకు కలిగిస్తాయి. ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటారు. ఓ విధంగా మీరు బాధ్యతల నుండి తప్పుకుంటారని చెప్పచ్చు. స్త్రీల యొక్క సహాయ సహకారాలు పుష్కలంగా లభిస్తాయి. కుటుంబంలో ఐకమత్యం నెలకొంటుంది. ఇందువలన మీరు బయట కార్యక్రమాలను సులువుగా, ఉత్సాహవంతంగా చేయగలుగుతారు. స్నేహితులతో కలిసి మీరు పార్ట్ టైం వ్యాపారం చేస్తారు. అది లాభిస్తుంది. సంపాదించడానికి పడ్డ కష్టం పొదుపు చేయడానికి కూడా పడతారు. నూనె వ్యాపారాలు చేసే వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం. భవిష్యత్తు కార్యక్రమం గురించి స్పష్టమైన ప్రణాళిక అనేది ఉండదు. ఎప్పటికప్పుడు ఉపాయంతో బయటపడే విషయంపైనే దృష్టి కేంద్రీకరిస్తారు. లీజులు పొడిగించబడతాయి. ఉద్యోగపరంగా చూసుకుంటే 1 నెల రోజులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీకు సహాయపడే వాళ్లకు మీ వృత్తి ఉద్యోగాలలో ప్రత్యక్ష సంబంధాలు లేకుండా పోవటం వలన మీకు ఈ ఇబ్బంది కలుగుతుందని చెప్పచ్చు. ఇక బంధువర్గంలోని వారికి మీరు ఎంత మేలు చేసినా కూడా చివరికి విరోధమే మిగులుతుంది. నైతిక ధర్మమే మిమ్మల్ని అడుగడుగునా రక్షిస్తుందని చెప్పచ్చు. నిజానిజాలు మీ దృష్టికి రాకుండా మీ సన్నిహితులు, ఆత్మీయులు చేసే ప్రయత్నాలు మీ దృష్టికి వస్తాయి. విందులు, వినోదాలు, అందరూ కలిసే పెళ్లి సంబరాలలో తగిన స్థానం లభించకపోవచ్చు. దీనిని అవమానంగా భావించి బాధపడి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తుల కొనుగోలు విషయాలలో కొంత జాప్యం జరుగుతుంది. ఇది మీకు లాభించే అంశమే. సంస్థాపరంగా అందరూ కలిసి తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతాయి. విమర్శలు ఎదుర్కొనవలసిన బాధ్యత మాత్రం మీ ఒక్కరిపైనే పడుతుంది. మీ ప్రతిపాదనలు విదేశాలలో ఆమోదించబడతాయి. గతంలో వివాదాస్పదమైన డాక్యుమెంట్స్ని తిరగదోడడం వల్ల మీకు లాభం ఉంటుంది. అగ్రిమెంట్లు, లైసెన్సులు కూడా మీకు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనం చేతికి రావటం వలన కొన్ని మొండి బాకీలు తీర్చగలుగుతారు. పొదుపు పథకాలలో ధనాన్ని పెట్టుబడిగా పెట్టి కొంతమేర లాభపడతారని చెప్పచ్చు. సరైన సమయంలో మీకు న్యాయం జరగకపోవచ్చు. కాస్త ఆలస్యంగా అయినా మీకు మరింత మంచి జరుగుతుంది. అధికారులతో, పెద్దలతో, ముఖ్యమైన వాళ్లతో ఆచితూచి మాట్లాడడం, సంబంధ బాంధవ్యాలు దెబ్బతినకుండా జాగ్రత్తగా ఉండడం అనేది మీకు చెప్పదగిన సూచన. చలనచిత్ర పరిశ్రమకు చెందిన విషయ వ్యవహారాల వంటివి లాభిస్తాయి. మీ అభిప్రాయాలను వాయిదా వేయడానికి వీలు లేని పరిస్థితుల్లో
నిర్మోహమాటంగా మీ అభిప్రాయాలు తెలియచేయవలసి ఉంటుంది. ప్రత్యర్థులు పోటీదారుల నుండి ఊహించలేని విధంగా పోటీలు ఎదురవుతాయి. అయితే మీరు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల వల్ల చెప్పుకోదగిన నష్టమేమీ కలగదు. ఆహార సంబంధమైన నియమాలను ఖచ్చితంగా పాటిస్తారు. మీరు ఊహించని విధంగా సొంత మనుషులు, ఆత్మీయులని భావించిన వారి వల్లే ఇబ్బంది కలుగుతుంది. కొంత నష్టం కూడా కలుగుతుంది. పెద్దగా తెలివితేటలు లేనివారు మిమ్మల్ని నమ్మించి మోసం చేయటం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మీరు సాధించిన గొప్ప విజయాలు ఇతరులు గుర్తించకపోయినా స్వజనులు గుర్తిస్తారు. వ్యాపార విస్తరణలో అనుచరగణం ప్రముఖ పాత్రని పోషిస్తారు. రొటేషన్ మనీ కోసం స్వల్పంగా ఇబ్బందులు తప్పకపోవచ్చు. రుణాల వంటివి చేసే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు, పరపతి, అనుబంధాలు వృద్ధి చెందినా కూడా తక్షణ ఆర్థిక సహకారానికి ఆ పరిచయాలు ఉపయోగపడవనే చెప్పచ్చు. ప్రకృతి బీభత్సాల వల్ల పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ నష్టం సంభవించవచ్చు. కాంట్రాక్టుల కన్నా సబ్ కాంట్రాక్టులు లభిస్తాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అమ్మే వ్యాపార వర్గాల వారికి చెప్పుకోదగిన లాభాలు వస్తాయి. ఆత్మీయ వర్గం చేసే పొరపాటు వల్ల పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగవలసి రావచ్చు. ఒక ఉన్నత పదవికి మీ పేరు సిఫార్సు చేయబడుతుంది. రాజకీయ పదవి లభిస్తుంది. ఎంతో ఆత్మీయులనుకుని మీరు భావించిన వారు విదేశాలలో స్థిరపడి మిమ్మల్ని మరిచిపోయినా మీ మిత్రవర్గం మీకు అండగా నిలుస్తారు. ముఖ్యమైన వాటిని ఇన్సూరెన్స్ చేయండి, మేలు జరుగుతుంది. నడమంత్రపు రాజకీయ అధికారంతో మీ మీద జులుం చూపించాలని ప్రయత్నించేవారు ఆపదల్లో పడతారు. అయితే మీ పరిస్థితి మాత్రం సురక్షితంగానే ఉంటుంది. బలవంతులు, మేధావులు మీ సేవల్ని వినియోగించుకుంటారు. ఇతర భాషలు నేర్చుకోవాలనే ఆసక్తి మీలో పెరుగుతుంది. ఆచరణలో మంచి ఫలితాలు కూడా వస్తాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. పెళ్లి కాని వారికి వివాహ ప్రాప్తి, కొంతమందికి పునర్వివాహ ప్రాప్తి కూడా సంభవం. స్త్రీల వల్ల కొన్ని ప్రయోజనాల్ని పొందుతారు. ఆరోగ్యకరమైన వాతావరణంలో మానవీయ కోణంలో సహాయం చేస్తున్న ఓ స్త్రీ విషయంలో అసభ్యకరమైన అసత్య ప్రచారం మీ మీద కొనసాగుతుంది. స్నేహానికి అర్థం తెలుసుకోలేని మూర్ఖులు ఇలా ప్రచారం చేస్తున్నారని భావిస్తారు. స్త్రీ పురుషుల మధ్య ఉన్న స్నేహాన్ని వక్రీకరించే ఈ సమాజం పట్ల మీకు విరక్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక ప్రసంగాలు మిమ్మల్ని పెద్దగా ఆకర్షించవు. ఏదో లోపం ఉన్నట్టుగా తోస్తుంది. దీక్షా కార్యక్రమాలు స్వయంగా నియమనిష్టలతో నిర్వహిస్తారు. సామాజిక కార్యక్రమాలలో, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపారంలో లాభాలు వచ్చినా, మరెందులోనైనా లాభాలు వచ్చినా కూడా ధనం ఏదో ఒక రూపేణ జారిపోతూ ఉంటుంది. పొదుపు చేయడానికి గట్టి ప్రయత్నం చేస్తారు. అందులో విజయం సాధిస్తారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల గురించి న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. కోర్టు తీర్పులు అనుకూల ప్రభావం చూపిస్తాయి. కొన్ని దురలవాట్లను వదిలించుకుంటారు. అందువల్ల ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. మీకు రావాల్సిన ధనం మూడొంతులు మీ చేతికి అందుతుంది. అధిక మొత్తంలో ధనం సంతానం కోసం వెచ్చించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాకతాళీయంగా మీరు పరిచయం చేసిన వ్యక్తులు మీ పలుకుబడిని, పేరును అడ్డం పెట్టుకుని అడ్డదారిలో ధనం సంపాదిస్తారు. ఈ విషయం ఆలస్యంగానైనా మీ దృష్టికి వస్తుంది. మీ నిజాయితీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఇది ఇబ్బందికరంగా మారుతుంది. మీ ప్రత్యర్థులు దీనిని అడ్డం పెట్టుకుని లబ్ధి పొందే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. కుటుంబ వ్యవహారాలలో, వ్యాపారాలలో మంచి అభివృద్ధి కనిపిస్తోంది. దీర్ఘకాలపు సమస్యలు పరిష్కారం అవుతాయి. మీకు జరిగిన నమ్మక ద్రోహానికి తగిన ప్రతీకారం తీర్చుకుంటారు. ఉన్నత స్థానాన్ని అధిరోహించడానికి మీ శత్రువులు చేసే ప్రయత్నాలకు గండి కొడతారు. వైరి వర్గాన్ని బలహీనపరుస్తారు. వారి ఎదుగుదలకు అవకాశం లేకుండా చేస్తారు. ఆర్థిక సంస్థల్లో పనిచేస్తున్న వారు ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. మీ ప్రాధాన్యత తగ్గించడానికి కొంతమంది ప్రయత్నాలు చేసినా అవి తాత్కాలికమే. శుభకార్యాలు ఘనంగా చేస్తారు. మళ్ళీ మీరు అనుకున్న స్థానానికి రాగలుగుతారు. వాస్తవాలకు అతీతంగా ఊహాలోకంలో మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవు. ఏకపక్ష నిర్ణయాలు కలిసి రావు. నలుగురితో కలిసి చర్చించి నిపుణుల సలహాలు తీసుకుని మీ ఆలోచనలను అమలు చేయండి. ఉద్యోగపరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు కింది స్థాయి ఉద్యోగులు వ్యతిరేకిస్తారు. చెప్పుడు మాటలు మోస్తారు. రాజకీయాలలో రాణిస్తారు. తాత్కాలిక వేతనాల మీద ఉద్యోగం చేస్తున్న వారికి వారి ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. యూనియన్లకు, సంఘాలకు సంబంధించిన విషయాలకు మీ నాయకత్వంలో సలహాలు సత్ఫలితాలను ఇస్తాయి.
వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి, మంచి సంబంధం కుదురుతుంది. బరువు బాధ్యతలు దించుకోగలిగామనే సంతృప్తి కలుగుతుంది. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మార్పులు సంభవిస్తాయి. క్రీడారంగంలోని వారికి ప్రోత్సాహకాలు, అవార్డులు వంటివి లభిస్తాయి. నూతన ప్రోడక్ట్లు విజయవంతమవుతాయి. వ్యాపారం బాగుంటుంది. సినిమా రంగంలోని వారికి మిశ్రమ ఫలితాలు. టీవీ రంగంలోని వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. దేవాలయాల్లో అవినీతి మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గుడిలో లింగాన్ని మింగే వాళ్లకు ఎలాంటి శిక్ష పడుతుందోనని రకరకాలుగా ఆలోచిస్తారు. కార్యాలయాల్లో గ్రూపు తగాదాలు పరాకాష్ఠకు చేరుకుంటాయి. జల సంబంధమైన వ్యాపారాలు బాగుంటాయి. మీరు కొనుగోలు చేసిన ఆస్తుల విలువ పెరుగుతుంది. మొత్తం మీద చూసుకుంటే మీన రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా ఏ రకంగా ఇబ్బంది అయితే లేదు. కాకపోతే ఆ డబ్బు మీకు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి కాస్తంత పొదుపు అలవరుచుకోండి. అలాగే ఇష్టదైవం యొక్క ప్రార్థన చేస్తూ ఉండండి. పుణ్యక్షేత్రాలు సందర్శించండి. మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండండి. భగవంతుని ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక భక్తి విశేషాలు, జ్యోతిష్య వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.